పక్షులను పట్టేవారు, పక్షులని వేటాడేవారు. వాటి మీదే వాళ్ళ జీవనం అంతా గడుస్తూ ఉంటుంది కదా. పక్షులను వేటాడడం, వాటిని పట్టుకొని పెద్ద పెద్ద అందమైన నెమళ్ళు ఇట్లాంటి వాటిని పట్టుకొని వాటిని వేరే గ్రామాలలో విక్రయించడం, వాటిని జీవనాధారంగా గడపడం బోయవాళ్ళ యొక్క ముఖ్యమైన పని, వాళ్ళ వృత్తి. అది బోయవారంటే వాళ్ళు చేసేది ఏంటి అంటే పక్షులను వేటాడటం, పక్షుల ద్వారా వాళ్ళ జీవనాన్ని గడుపుకోవడం. అలా కొన్ని వేల సంవత్సరాలు బోయవాడుగా ఉన్న ఒక వ్యక్తి ఒకరోజు ఏం జరిగిందంటే పక్షులను పట్టడానికి వెళ్ళాడు. వెళ్తే అక్కడ ఒక పక్షిని కొడుతూ ఉన్నాడు, పక్షిని వేటాడుతూ ఉన్నాడు. అతి కిరాతకంగా చేస్తున్నారు అని అనుకోవడం అంటే వాళ్ళకి ఇంకా అదే వృత్తి. పక్షులను వేటాడడం, హింసించడం, వాటిని చంపడం, వాటిని తినడం, వాటిని విక్రయించడం, వాళ్ళకి అదే వృత్తి. వాళ్ళకి అది ఏదో అంటారు కదా, వాళ్ళకి అది తప్పులాగా భావించరు. కానీ ఈయన ఎక్కడ చేస్తూ ఉన్నారంటే దండకారణ్యంలో ఈ బోయవాడు ఒక ఆయన పక్షిని వేటాడుతూ ఉన్నాడట. వేటాడుతూ ఉంటే అక్కడికి సప్త ఋషులు వచ్చారు. సప్త ఋషులు అంటే మనకి ఎవరు అంటే పైన మనం ఆకాశంలో చూసేటప్పుడు రాత్రిపూట ఒక స్పూన్ ఆకారంలో నక్షత్రాలు కనిపిస్తాయి. ఇప్పటికే వారు ఉన్నారు, వారు మన కోసం అన్నీ చేస్తున్నారు అని చెప్పడానికి ఆ నక్షత్రాలు అలా ఉండేవి సప్త ఋషి మండలం అంటారు. అసలు ఈ సప్త ఋషులు మనకి ఏం చేస్తారు అంటే ప్రతి మన్వంతరంలోనూ ప్రతి యుగంలోనూ ఎవరెవరైతే మంచి కార్యాలు చేస్తారో వాళ్ళని ఆశీర్వదిస్తూ ఉంటారు, వాళ్ళకి ఇంకా మంచి కార్యాలు చేసేలాగా ప్రేరేపిస్తూ ఉంటారు. అలా ఈ సప్త ఋషి మండలం ఇప్పటికీ మనకి ఆకాశంలో కనిపిస్తుంది. అదే మనకి ఆధారం. ఏదైనా కానీ మనకి దేవుడు ఉన్నారు, ఆయన్ని మనం కీర్తించాలి, ఆయన పాటలు మనం వినాలి, శ్రవణం చేయాలి. ఇలా 9 రకాలుగా మనం ముక్తిని పొందగలం అనే విషయానికి ఆధారభూతమై ఉన్నది ఎవరు అంటే సూర్యుడు ఎలా అయితే సర్వ జగత్ సాక్షి అయ్యాడు, ఈ ఋషులు కూడా అంతే. వాళ్ళు మనకి వాళ్ళ గ్రంథాల ద్వారా, వాళ్ళ రకరకాల వాళ్ళ చేష్టలు చర్యలు మనం తెలుసుకోవడం ద్వారా మనం కూడా ముక్తిని పొందవచ్చు, మనం కూడా దేవుడిని తెలుసుకోవచ్చు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉంటారు. అయితే ఈ కిరాతుడు, ఈ బోయవాడు ఆ పక్షులను కొట్టడానికి వెళ్ళినప్పుడు ఈయన పూర్వజన్మ సుకృతం అయి ఉండొచ్చు, అక్కడికి ఈ సప్త ఋషులు వచ్చారట. ఎవరి సప్త ఋషులు? కశ్యపోత్రిర్భరద్వాజో విశ్వామిత్రోధ గౌతమః జమదగ్నిర్వశిష్ఠశ్చ సప్తైతే ఋషయః స్మృతః. కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని, వశిష్ఠుడు, ఈ 7గురిని సప్త ఋషులు అంటారు. ఎందుకు వీళ్ళు సప్త ఋషులు అయ్యారు అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. చాలామంది ఋషులు ఉన్నారు కదా, ఎవరెవరు? చాలామంది ఋషులు ఉన్నారు. అత్రి, కశ్యపుడు, జమదగ్ని, వీళ్ళతో పాటు మహర్షులు చాలామంది ఉన్నారు. నారద మహర్షి ఉన్నారు, సుఖ మహర్షి ఉన్నారు, సనక సనందనాథులు అంటారు, సౌనక మహర్షి ఉన్నారు, సూత మహర్షి ఉన్నారు. మరి వీళ్ళందరినీ 7గురులాగా ఎందుకు చెప్పలేదు? ఈ 7గురు మాత్రమే సప్త ఋషులు ఎందుకు అయ్యారు అంటే ఫస్ట్ ప్రథమంగా ఈ సృష్టి జరిగేటప్పుడు బ్రహ్మ మనస్సులో నుంచి పుట్టారు వీరందరూ. వీరిని బ్రహ్మ తయారు చేయలేదు. విష్ణుమూర్తి మనస్సు కమలం నుంచి పుట్టినవారు వికనస మహర్షి అని మనకి ఎలా తెలుసో, వికనస మహర్షి విష్ణుమూర్తి యొక్క హృదయ కమలం నుంచి ఆవిర్భవించారట. అందుకే వైఖానసానికి ఎక్కడైనా కానీ ఒక ఎనలేని కీర్తి ఉంది. ఇక్కడ మనకి భగవద్ ఆరాధన చేస్తున్న మన రవికుమార్ స్వామి కూడా వైఖానసులే. అంతటి వికనస మహర్షి చెప్పినవి ఆచరించే వారందరూ కూడా వైఖానసులు అంటారు. అలా ఈ బ్రహ్మ మనసులో నుంచి పుట్టిన వారు ఈ సప్త ఋషులు. అంతటి గొప్పవారు మనకి ఆ దండకారణ్యంలో ఈ కిరాతుడు పక్షిని
వేటాడుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నారట. ఈయన పూర్వజన్మ సుకృతం అనటం కంటే మనకి కొన్ని సమయాలు చెప్తారండి. ఉదయం 6:30 లోపు లేదా 5:30 లోపు, 3:30, 4:30 నుంచి 5:30 లోపు బ్రహ్మముహూర్త కాలం అంటారు. అలానే సాయంత్రం పూట గోధూళి వేళ అంటారు. గోవులన్నీ మళ్ళీ ఇంటికి చేరే వేళ, పక్షులన్నీ గూటికి చేరే వేళ. ఇలాంటి వేళలప్పుడు నిద్రపోకూడదు, మనము అనవసరమైన కార్యాలు చేయకూడదు అని చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే ఆకాశంలో మనం మన కళ్ళతో చూడలేకపోయినా ఈ ప్రపంచంలో, ఈ లోకంలో మహర్షులు, ఋషులు, దేవతలు సంచరించే కాలం అది. ఆ కాలంలో ఎవరైతే భగవంతుణ్ణి కీర్తిస్తారో, భగవంతుణ్ణి స్మరిస్తారో వాళ్ళకి ఆ భగవంతుడు ఏమి వాళ్ళు అడిగితే అది ఇస్తారట. అలా ఆ సప్త ఋషులు ఒక కాలంలో ఇలాంటి గోధూళి వేళలో వాళ్ళు ఆ దండకారణ్యంలో అలా విహరిస్తూ ఉన్న సమయంలో ఈ బోయేవాడు కొన్ని వేల సంవత్సరాల నుంచి తన భార్యని, బిడ్డలని పోషించుకోవడం కోసం పక్షులను కొడుతూ ఉన్నవాడు కాస్త ఏమయ్యాడంటే, పక్షిని కొడుతూ ఉంటే ఈ ఋషులు చూశారు. ఎందుకయ్యా ఇలా చేస్తావు? నీకు తెలియదా ఒక ప్రాణిని చంపడం నేరమని? దానివల్ల చాలా బాధలు నీకు కలుగుతాయి కదా, యమలోకంలో నిన్ను శిక్షిస్తారు కదా. స్వమాంసం పరమాంసేన యః పుష్యతి నరాధమః రురవో భక్షయిష్యంతి తస్య మాంసం యమాలయే అని ఈ సప్త ఋషులు చెప్పారట. అంటే ఏంటంటే, ఎవరైతే తన మాంసాన్ని పోషించుకోవడం కోసం ఇతరుల మాంసాన్ని భక్షిస్తున్నారో వారికి ఇక్కడ బాగానే ఉండొచ్చేమో కానీ యమలోకంలో వారిని అలానే యమభటులు శిక్షిస్తారు. అందుకనే ఎప్పుడూ కూడా మంచి పనులే చేయాలి. మానవ జన్మ మనకి రావడం ఎంత ఉత్తమమైందో అలాంటి జన్మలో మనం పాపకార్యాలు, అలాంటి పిచ్చి పనులు చేయకుండా మనం మంచి పనులు చేస్తే మనకి యమలోకంలో శిక్షలు తగ్గుతాయి. అసలు యమలోకానికే వెళ్ళకుండా దారి చూపిస్తారు మన భగవంతుడు కానీ గురుదేవుడు కానీ. అలా ఈ సప్తఋషులు ఏం చెప్పారంటే, నువ్వు నీ మాంసం పోషించుకోవడం కోసం ఆ పక్షులని, పిట్టలని వధిస్తున్నావు. అలా చేయడం వల్ల నీకు యమలోకంలో చాలా నిన్ను హింసిస్తారు. యమాలయంలో నీ మాంసాన్ని పీకు తింటున్నట్లు నీకు బాధ కలుగుతుంది. కాబట్టి దీన్ని వదిలేసే అని చెప్పారు ఆ సప్త ఋషులు. అదేంటండి అలా అంటారు? నా వృత్తే అది. నేను పక్షుల్ని కొట్టుకుంటాను, మంచి మంచి అందమైన పక్షుల్ని తీసుకెళ్ళి రాజులకి వాళ్ళకి విక్రయిస్తాను. మరి మీరేమో ఇలా అంటున్నారు, అయినా నాకు పాపం తగ్గుతుంది అంటున్నారేంటండి? నేను అందరి కోసం వెళ్తున్నాను. నా భార్య, బిడ్డలు, నాకు తెలిసిన వాళ్ళు, వీళ్ళందరినీ పోషించుకోవడం కోసం నేను ఈ వృత్తి చేస్తున్నాను. నా ఒక్కడి కోసమే కాదు కదా, మరి పాపం నాకొక్కడికే అంటారేంటి అని ఈ బోయేవాడు ప్రశ్నించాడు. ఎవరు చేసుకున్నది వారికే వస్తుంది. నువ్వు తీసుకెళ్ళి వారికి ఇచ్చినా నువ్వు వధించావు, నువ్వే తీసుకెళ్తున్నావు. కాబట్టి నీ పాపం నీకే వస్తుంది అని అంటారు. కాదు, ఈ పాపంలో, ఈ పాపాలలో పాలు నా భార్య బిడ్డలకు కూడా వస్తుంది అని చెప్తాడు ఈ బోయేవాడు. సరే, మేము ఇక్కడే ఉంటాము, నిన్ను ఉద్ధరించాలని మాకు ఎందుకు అనిపిస్తుంది, కాబట్టి మేము ఇక్కడే ఉంటాం, నువ్వు వెళ్ళి కనుక్కుంటా. నువ్వు ఏదైతే అందరి కోసం నేను చేస్తున్నాను, నా ఒక్కడికే కాదు అంటున్నావు కదా, మరి అందరి కోసం చేస్తున్నావు కదా, నువ్వు వెళ్ళి కనుక్కుంటా. నీ పాపంలో వాళ్ళు ఎవరైనా పాలు పంచుకుంటారేమో అని అడుగుతారు ఈ సప్త ఋషులు. సరే పోయేస్తా అని చెప్పి వెళ్ళాడు. వాళ్ళ గూడానికి వెళ్ళాడు ఈ బోయేవాడు. వెళ్తే అక్కడ పుత్రులు ఉన్నారు, ఇది చాలామంది సంతానం ఉన్నారు, మగపిల్లలు. ఆ పుత్రులు ఉన్నారు, భార్య ఉంది, అక్కడ అందరూ ఉన్నారు. ఏంటి ఎంతసేపు అయింది, ఇంకా ఏం తీసుకురాలేదు, ఒక చేతులతో వచ్చావు అని అడుగుతుంది వాళ్ళ భార్య. అడిగితే అప్పుడు చెప్తాడు, ఇప్పుడు నేను పక్షిని పట్టడానికి వెళ్ళాను, మంచి చాలా కండపట్టుంది అది, దాన్ని వేటాడదాం అనగా ఎవరో కొంతమంది గడ్డాలు వేసుకుని ఋషులు అట్లా వచ్చారు. వాళ్ళు నన్ను, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, నీకు పాపం తగులుతుంది
తెలీదా? మన దండకారణ్యంలో చాలామంది ఋషులు ఉంటారు, చాలామంది గొప్ప గొప్ప మహర్షులు కూడా ఉంటారు. వాళ్ళు ఎప్పుడో చెబుతుండగా విన్నాను నేను, ఎవరు చేసుకున్నది వాళ్ళకేనంట అని చెప్పింది ఈ భార్య. అలా చెప్పగానే ఆయన అవన్నీ ఏం తెలియదు ఆయనకి. అవునా అంటే ఇప్పటిదాకా నేను చేసింది నాకే తగులుతుంది కానీ మీకెవరికి ఇదవదా అంటే, మేం చేసినవి మాకుంటాయి, నువ్వు చేసింది నీకే ఉంటుంది అని చెప్పారు. మరి పిల్లలు నాకే లేనప్పుడు ఇంకా పిల్లలకి ఎలా తగులుతుంది అని చెప్పి అన్నారు. అంది భార్య. కింద మనస్కుడయ్యాడు ఆ పోయేవాడు. అతను కొన్ని వేల సంవత్సరాల నుంచి, ఇదంతా జరిగింది ఎప్పుడంటే మీకు ఇందాక చెప్పడం మర్చిపోయాను, త్రేతాయుగంలో జరిగింది. త్రేతాయుగంలో ఆయు పరిమాణం చాలా ఎక్కువ, కొన్ని వందల వేల సంవత్సరాలు బతికేవారు. అలా ఈయన కొన్ని వేల సంవత్సరాలుగా ఈ బోయ వృత్తిలో ఉండి, ఆ చిన్నప్పటి నుంచి కూడా ఒక 8-10 ఏళ్ల నుంచి కూడా ఈ వృత్తిలో ఉండి అందరికీ తాను చేసేది చేస్తూ, తాను ఆ పక్షులని చంపుతూ వేటాడుతూ, ఈ వేటాడమే వృత్తిగా జీవిస్తున్న వ్యక్తికి చీ ఎంత పాపం చేసుకున్నాను, ఎన్ని వందల వేల పక్షుల్ని చంపి ఉంటాను, వాటి ప్రాణాలన్నీ నేనే హరించాను కదా అనే బాధపడ్డాడు ఈ బోయవాడు. చాలా కింద మనస్కుడయ్యాడు, చాలా బాధ కలిగింది అతనిలో. అప్పుడు అతను మళ్ళీ సప్తఋషుల దగ్గరికి వచ్చాడు. వచ్చి వాళ్ళ కాళ్ళ మీద పడ్డాడు. కాళ్ళ మీద పడి, స్వామి నాకు తెలిసి వచ్చింది, నేను నా భార్య పిల్లల పోషణార్థం, నా పోషణార్థం నేను ఇది చేశాను అనుకున్నాను, కానీ వాళ్ళెవ్వరూ కూడా నా పాపంలో పాలు పంచుకోరట. వాళ్ళ పాప కర్మం ఏది వాళ్ళకు ఉంటుంది కానీ నేను చేసింది ఏది వాళ్ళు పంచుకోరు అని నాకు ఇప్పుడే తెలిసింది. నేను వారి కోసం చేసినా ఎవరి కోసం చేసినా తప్పు తప్పే, పాపం పాపమే. కాబట్టి నేను ఈ పాపం చేశాను. మరి ఇప్పుడు దీనికి నేనేం చేయాలి? నేను చాలా బాధలో ఉన్నాను, చాలా బాధగా అనిపిస్తుంది, ఇంతమందిని నేను హింసించాను అనిపిస్తుంది కదా. అతనికి పోయేవాడు కదా, తాను వేటాడేటప్పుడు కొంచెం ప్రాణం ఉన్న దాన్ని కూడా తీసుకుని ఇలా గట్టిగా దాన్ని హింసించడం, దాన్ని ఏదైనా ఒక ఇదిగా మార్చాలనుకున్నప్పుడు వాటి నొప్పి, వాటి బాధ ఏదైతే ఉందో అదంతా కూడా తనకి మనస్సులో కళ్ళ మీద కనిపిస్తూ ఉందన్నమాట. ఎన్ని పక్షుల్ని నేను చంపుకుంటాను, ఎన్ని ఇబ్బంది పడి ఉంటాయి, ఎన్ని ప్రాణాలు, నా ప్రాణాల దగ్గరికి వచ్చేసరికి పాపం అనేసరికి నేను ఇంత భయపడుతున్నాను, మరి ఈ పక్షుల ప్రాణం నేను తీశాను కదా అనే బాధ తనని కుంగదీసింది. ఎవరిని? బోయవాడు. ఈ బోయవాడు కుంగదీసి చాలా ఇదితోటి ఆ ఋషుల కాళ్ళ మీద పడ్డాడు. నాకేం చేయాలో తెలియదు, నేను ఇప్పుడు ఏం చేస్తే ఈ పాపం పోతుందో కూడా నాకు తెలియదు, అసలు పాపం అంటేనే ఏంటో నాకు తెలియదు, కానీ నువ్వు ఎలా అయితే హింసిస్తున్నావో అలానే నిన్ను హింసిస్తారు అనే మాట నాకు బాగా బలంగా నాటుకుంది. ఎందుకంటే నేను చాలా వాటిని హింసించాను కాబట్టి ఆ హింస ఏంటనేది నాకు తెలుసు. అలా నేను హింసించబడతాను అనేటప్పటికీ నాకు అర్థమవుతుంది అని చెప్పి ఈ ఋషులని పాదాల మీద పడతాడు ఈ బోయవాడు. అప్పుడు ఏం జరుగుతుందంటే, వీళ్ళు మరి నాకు ఏంటి ఇప్పుడు నేనేం చేయాలి, ఈ దీని నుంచి, ఈ బాధ నుంచి నన్ను కాపాడేవారు ఎవరు అని అంటే, నువ్వు ఏదో ఒక మంత్రం తీసుకుని జపించు అని అన్నారు వాళ్ళు. చాలా ఒక్క చిన్న మాటలో, మంత్రమా? మంత్రం అంటే ఏంటి స్వామి, నాకు అసలు అవి కూడా ఏం తెలియవే అన్నాడు ఈ బోయవాడు. సరే అయితే మంత్రాలంటే మనకి అష్టాక్షరి మంత్రం కానీ పంచాక్షరి మంత్రం కానీ ఏదైనా ఒక గురువుల ద్వారా తీసుకోవాలి. అవి తీసుకున్న తర్వాత కూడా మనం రకరకాల ఆచారాలని పాటించాలి. అవి పాటిస్తూ మనం చేస్తేనే అవి మనకి మోక్షాన్ని ఇస్తాయి అన్నమాట. ఇప్పుడు ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ అనేది మనం మామూలుగా చెప్పుకోవడం వేరు. ఒక గురువు ద్వారా చక్రాంకణాలు తీసుకుని హోమం చేసుకుని, నేను ఇప్పటి నుంచి నియమ నిష్ఠలతో ఈ జపం చేసుకుంటాను, ఈ తపస్సు చేస్తాను అనుకుని మనం చేస్తూ ఉన్నప్పుడు దానికి ఉండే శక్తి వేరు. మరి అలాంటి మంత్రం ఈ కిరాతుడైన బోయవాడు
చేయలేడు కదా. అసలు అవి ఏంటో కూడా నియమాలు నిష్టలు ఏంటో కూడా తెలియవు కదా. ఒక చోట కూర్చోవాలి, ముందు మనం శుద్ధి అవ్వాలి, శుద్ధి అయ్యి ఒక చోట కూర్చోవాలి, కూర్చుని ముందు గురువుల్ని తలుచుకోవాలి, గురువుల్ని తలుచుకున్న తర్వాత మనం అష్టాక్షరి మంత్రానికి ముందు మనం చదువుకోవాల్సినవి చదువుకోవాలి. ఇవన్నీ చదివిన తర్వాత అష్టాక్షరి జపం చేయాలి. జపం చేసిన తర్వాత ఆ తీర్థం మనం సేవించాలి. మిగిలిన తీర్థాన్ని తీసుకెళ్ళి తులసి మొక్కలో వేయాలి. ఎక్కడా తొక్కని చోట మనం అది చేయాలి. ఇంత నియమ నిష్ఠలతో కూడి ఉన్నది ఈ బోయవాడు చేయలేడు అని గుర్తించారు ఈ సప్త ఋషులు. వీరికి తెలియనిదంటూ ఏమీ లేదు. వీరు అసలు ఎందుకు ఉద్ధరించారు, ఇతడినే ఎందుకు వీరు నువ్వెందుకు ఇలా చేస్తున్నావని ప్రశ్నించారు అనేది తర్వాత చెప్పుకుందాం. ఇప్పుడు మాత్రం ఈయనకి ఏం చెప్పారనేది చూద్దాం. ఏం చెప్పారంటే, పాత్ర విచారోన రామనామ్నాం ప్రకీర్తనే శ్రవణే చ ఉపదేశే చ తస్మాత్ తత్తేద్యతు క్షమం. పాత్ర విచారోన, పాత్ర విచక్షణ అనేది లేదు. దేనికి? ఉపదేశం చేయడానికి, వినడానికి, అనడానికి, పాడడానికి, ఈ నామానికి వీళ్ళకే ఇవ్వాలి, వాళ్ళకే ఇవ్వాలి అనే ఇది లేదు. ఎవరికైనా ఇవ్వచ్చు, ఎవరైనా చేయొచ్చు. ఎవరైనా ఈ నామం పలుకుతూ ఉంటే వారికి సంతోషము ఆనందము కలుగుతుంది అని చెప్పారు. ఏంటా నామం అంటే? రామ. అది ఆ పోయేవాడికి సరిగా భాషే రాదు. అలాంటి వ్యక్తికి మనం తీసుకెళ్ళి ఒక మంత్రాన్ని తీసుకొచ్చి నువ్వు నా మంత్రాన్ని చెయ్యి అంటే పలకలేకపోవచ్చు కదా. అందుకని ఈ ఋషులు అతనికి ఒక ఈజీగా ఉండేది చెప్పారు. ఆ ఈజీలో కూడా చాలా ప్రైజ్లెస్ అయిన ఒక అమూల్యమైన నామాన్ని వారికి చెప్పారు. ఏంటా నామం అంటే? రామ. దీనికి పాత్ర విచక్షణ లేదు కాబట్టి ఓ బోయవాడ, నువ్వు రామ 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 అనుకుంటూ ఉండు, నీకు ఈ బాధ దుఃఖము తొలుగుతాయి అని చెప్పారు. ఈ రామ అనే ఎందుకు చెప్పారు? అసలు రామ అనే దానికి అర్థం ఏంటి అంటే, రమంతే అస్మిన్ ఇది రామ. ఎవరిలో అయితే ఆనందం నిండి ఉంటుందో, ఎవరైతే దుఃఖాలని బాధలని పోగొట్టి వారిలో ఉన్న ఆనందాన్ని అందరికీ పంచుతారో అతనే రాముడు. ఆ రామ అనే పదానికి అర్థం అది. రమ్ ఇది రామ, రమంతి ఇది రామ. రమించడం అంటే ఆనందించడం, సంతోషంగా ఉండడం. అలా సంతోషంగా ఉండడం అనేది ఈ పేరులోనే ఉంది. ఆనందం వేరు, సంతోషం వేరు. తెలుసా మీకు అందరికీ? మనం రెండు మామూలుగా వాడేస్తూ ఉంటాం, కానీ సంతోషం వేరు, ఆనందం వేరు. ఇహపరమైనవి అంటే ఇప్పుడు మనకి సంతోషాన్ని కలిగించేవి ఏవైతే ఉన్నాయో వాటికి సంతోషం అనే పదాన్ని వాడాలి. కానీ భగవంతుడికి సంబంధించినవి లేదా మనం కాకపోయినా ఎవరైనా సరే ఆ పదాన్ని, ఆ నామాన్ని, ఆ పుస్తకాన్ని, ఎవరైతే ఆ గ్రంథాన్ని చదువుకుంటూ ఉంటారో ఎప్పటికైనా వాళ్ళకి ఆత్మకి సంతృప్తినిచ్చేవి ఏవైతే ఉంటాయో అవి ఆనందాన్ని ఇచ్చేవి అని అర్థం. సంతోషం వేరు, ఆనందం వేరు. సంతోషానికి మించినది ఆనందం. అలాంటి ఆనందాన్ని ఇచ్చేది ఈ రామనామం. కాబట్టి నువ్వు రామ 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 అనుకుంటూ ఉండవయా అంటూ ఈ పోయేవాడికి చెప్పి ఈ సప్త ఋషులు అంతర్ధానం అయ్యారు. సరే, అలానే నా బాధ ఎలా తీరుతుందో చూద్దాం. ఏమంటే బోయేవాళ్ళు ఎవరైనా కానివ్వండి, వాళ్ళ వృత్తిలో వాళ్ళు ఎవరైనా కానివ్వండి, బోయేవారనే కాదు, ఎవరైనా వాళ్ళ వృత్తిలో వాళ్ళు చాలా కష్టపడాలండి. ఒక పక్షిని చూడాలి, వేటాడాలి, అవి మళ్ళీ ఎటు పోకుండా వాటిని పట్టుకోవాలి. వాళ్ళకి చాలా దిశను ఉండాలి కదా. ఏదైనా ఒక పనిలో మనం చెయ్యాలి అంటే దానికి తగ్గట్టు మనకి బలము ఉండాలి, అది చెయ్యాలి అనే ఒక ఆలోచన ఉండాలి, ఆ ఆలోచనకి తగ్గట్టు మనం నడవాలి. ఈయన కూడా అలానే చాలా రోజుల నుంచి ఇంతమందిని సంతృప్తి
పరుస్తూ ఉన్నాడు పక్షులను వేటాడడం ద్వారా. ఎప్పుడైతే ఈ బాధ పడ్డాడో అప్పుడు ఏంటో రామ అంటే ఆ ఒక్క పదం ద్వారా నాకు ఆనందం కలుగుతుంది అని చెప్తున్నారు కదా, ఎలా కలుగుతుందో చూద్దాం. ఒక చోటకు వెళ్ళి కూర్చుంటాను అని చెప్పి రావి చెట్టు మొదట కూర్చున్నాడట ఈ బోయవాడు. కూర్చున్నాడు, తిష్ట వేసుకుని కూర్చున్నాడు. రామ 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 అనుకుంటూ ఉన్నాడు. ఎన్నిసార్లు అనుకున్నాడో, ఎంతసేపు అనుకున్నాడంటే 1 సంవత్సర కాలం అతనికి అసలు ఏమీ తెలియకుండానే గడిచిపోయింది. రామ 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 అనుకుంటూ ఉన్నాడు. అతని చుట్టూ ఏం జరుగుతుంది, నేనేమైనా తింటున్నానా, తాగుతున్నానా, ఏమీ లేదు. పూర్తిగా తన తపస్సులో నిమగ్నమై ఉన్నాడు ఈ బోయవాడు. తపస్సు అనేది మనల్ని ఏం చేస్తుంది అంటే సన్మార్గం వైపు నడిపిస్తుంది. సన్మార్గం వైపు అంటే మనకి ఏదైతే మంచిదో, మనం ఎప్పుడైతే సంతోషంగా మనశ్శాంతిగా ఉంటామో అటువైపు నడిపించేది తపస్సు. అలాంటి తపస్సు ఇతనికి తెలియకుండా సంవత్సర కాలం పాటు చేశాడు ఈ బోయవాడు. అసలు తపస్సు వల్ల మనకు ఏమేం జరుగుతాయి అంటే, కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకం, మౌనేన కలహో నాస్తి, నాస్తి జాగరతో భయం. కృషితో నాస్తి దుర్భిక్షం. మనం కృషి చేస్తేనే, మనం ఏదైనా పని చేస్తేనే మనకి దుర్భిక్షం లేకుండా ఉంటుంది, అంతే కదా. మనం ఏదైనా ఒక ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయకుండా కూర్చుంటే వాళ్ళు వెళ్ళి పంపించేస్తారు, వెళ్ళిపోమ్మా అని చెప్పి పంపిస్తారు. లేదా మనం ఏదైనా ఒక పని చేస్తూ కూడా మనం ఏ పని చేయకుండా అక్కడే కూర్చుని మేము చేసేసామని చెప్తే మనకి కావలసినవి ఏవి దక్కవు. కృషి చేయాలి, దేనికైనా కృషి చేయాలి. అప్పుడు మన దుర్భిక్షం అంటే మనకి ఏదైతే లేదు అనుకుంటున్నామో దానికోసం మనం కృషి చేస్తే ఆ కృషి మనకి దుర్భిక్షాన్ని లేకుండా చేస్తుంది, దుర్భిక్షం అనేది ఉండదు అని చెప్తున్నారు. జపతో నాస్తి పాతకం. కొన్ని వేల సంవత్సరాలు ఈ బోయవాడు బోయ వృత్తిలో ఉండి పక్షులను హింసించి ప్రాణాలను పోగొట్టిన తీరు తనని ఎలా అయితే బాధ పెట్టిందో అదంతా అతని పాతకం కదా. ఆ పాతకం మొత్తం కూడా ఈయన సంవత్సర కాలం పాటు అతని చుట్టుపక్కల ఏం జరుగుతుందో ఏంటో అనేది తెలియకుండా అదే తీక్ష్ణంగా తదేకంగా రామ 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 అనుకుంటూ చేస్తూ ఉండటం వలన అతని పాతకం మొత్తం నశించింది. ఇప్పుడు మనం 16 రోజులు కూడా ఉదయం సాయంత్రం ఇక్కడ దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర అని 16 రోజుల పాటు ఉదయము సాయంత్రం ఎవరో ఒకరి నోటి వెంట ఇక్కడ ఆ నామం పలుకుతూనే ఉన్నాం మనం. ఇప్పుడు నేను ప్రవచనం చెప్తున్నప్పుడు కూడా మీకు మీ పెదాల వెంట మీ మనసులోనూ ఆ దిగంబర దిగంబర అనే నామం మీరు కీర్తిస్తూనే ఉన్నారు. అది ఏం చేస్తుంది మనకి అంటే మన పూర్వజన్మ పాపాలను, మనం ఇప్పుడు చేసుకున్నవి మనకు తెలియకుండా ఉండే పాతకాలని హరింప చేస్తుంది. అలా ఈ బోయవాడికి రామనామం అతని పాతకాన్ని హరింప చేసింది. ఏం జరిగింది ఈ సంవత్సర కాలం అంటే, మరి ఒక చోట ఒక ఆయన కూర్చుని ఉన్నాడు అంటే కొంతమంది అంటుంటారండి, ఏదైనా మనం కూర్చుని చేస్తూ ఉండే పని అలా చేస్తూ ఉండడం వల్ల కాళ్ళు పట్టేసి కాళ్ళంతా కూడా తండేసిపోయినాయి అంటారు కదా. అలాగా ఇతనికి అసలు ఏం తెలియలేదు, పూర్తిగా ఎముకల మీద ఉన్నాడు ఇతను. ఆత్మ ఒక్కటే ఆ నామాన్ని స్మరిస్తుంది. అతని ఆరోగ్యం ఏమైంది, అతను ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయాడు అనేది కూడా లేదు. ఒక బోయవాడు పక్షుల్ని సమృద్ధిగా పట్టి కొడుతూ ఉన్నవాడంటే అతను చాలా గట్టిగా దృఢంగా ఉన్న మనిషి. ఆ దృఢంగా ఉన్న మనిషి కాస్త ఇక్కడికి వచ్చేసరికి ఎముకలు ఒక్కటే కనిపిస్తూ ఉన్నాయి. పూర్తిగా అతను ఆ ఒక ప్రాణం ఒకటే నిలబడింది అంటాం కదా, అలా ఉన్నాడట ఇతను. ఎముకలు ఒకటే ఉన్నాయి కానీ అసలు ఎవరికి కనిపించట్లేదట. కనిపించకపోవడం ఏంటండి,
ఎముకలు ఉన్నాయి అన్నారు, సరే కనిపించకపోవడం ఏంటి, ఏదైనా ప్రేతాత్మ కాదు. పుట్ట కట్టేసిందట అక్కడ. ఆ రావి చెట్టు మొదల్లో చీమలన్నీ పుట్టలు పెట్టేశాయట. మొత్తం అసలు ఆయన ఏం తెలియకుండా ఆ ఎముకలు ఒకటే ఉన్నది అనేది మనకు కూడా తెలియకుండా మొత్తం మట్టితోటి పుట్టలన్నీ కూడా అతన్ని కప్పివేసి ఉన్నాయట. మరి ఇతన్ని ఎవరు లేపారు? సంవత్సర కాలం గడిచిన తర్వాత కానీ ఇతని పాతకం వదలలేదు. మనం ఇక్కడ షోడశాంబిక దీక్షగా 16 రోజులు చేస్తున్నాం. ఇప్పటికి 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఇది 8వ ఏడు, 8వ సంవత్సరం మనం జరుపుతూ ఉన్నాం. ఈ 8 సంవత్సరాల నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాతకాలను కూడా స్వామి హరించే ఉంటారు. అందుకే మనం కొంత కదా చాలా పుణ్యం చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనం ఇలా ఉంటూ ఉన్నాం. అలా ఈతని పాతకం సంవత్సర కాలం సేపు రామ 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 అనుకుంటూ ఉన్నారు కాబట్టి ఇతని బాధ తొలగిపోయింది. ఇతనికి భగవంతుడి మీద వ్యామోహం ఏర్పడింది. అప్పుడు బ్రహ్మ ఇదంతా అతని బ్రహ్మలోకంలో నుంచి సత్యలోకంలో నుంచి చూశాడు. చూసి ఎవరు ఇంతలాగా తపస్సు చేస్తున్నారు అని చెప్పి అతని వంక చూశాడు. చూసిన తర్వాత ఆయన కమండలంలో నుంచి నీటిని ఇలా చిలకరించారు. అలా చిలకరించిన తర్వాత ఏమైందంటే ఈతను అప్పటిదాకా అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు. అదేమో అరణ్యం. అడవి వేరు, అరణ్యం వేరు, తెలుసు కదా మనకు. అడవి అంటే కొంత ప్రాంతం వరకే ఉంటుంది, కానీ అరణ్యం అంటే దండకారణ్యం అంటే చీమలు దూడని చిట్టడివి, కాకులు దూడని కారడివి అంటారు కదా. అలాంటి క్రూర మృగాలు, రకరకాల జంతువులు ఉండే ఒక పెద్ద ఘోర అరణ్యంలో తన చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలియకుండా అంత సంవత్సరం సేపు అతను ఆ తపస్సు చేసినందువలన ఆ పాతకం నశించిన తర్వాత ఆ నీళ్లు చల్లిన తర్వాత ఎవరో తట్టి లేపినట్లు అనిపించిందట. అప్పటిదాకా కళ్ళు మూసుకుని రామ 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 అనుకుంటూ ఉన్న వ్యక్తి కాస్త ఎవరో చాలలే అన్నట్లు అనిపించింది ఆయనకి. ఒకసారిగా కళ్ళు తెరిచి చూశారు. ఆ పుట్టలో నుంచి బయటకు వచ్చారు. పుట్టలో నుంచి బయటకు వచ్చిన తర్వాత అతను ఏ గూటి పక్షి ఆ గూటికే చేరుతుంది అంటారు కదా. అప్పటిదాకా బోయవాడైన ఈ పిల్లవాడు, ఈ బోయవాడు ఈ పుట్టలో నుంచి బయటకు వచ్చాక మాత్రం ఋషి ఆశ్రమాల వైపు వెళ్ళాడు. ఋషి ఆశ్రమాల వైపు వెళ్ళి ఆ ఋషులు ఏం చేస్తున్నారు, ఆ ఋషులు ఏమేమి చేస్తూ ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నారు అనేది అతనికి కూడా అర్థమైపోయింది. ఎందుకంటే సంవత్సర కాలం పాటు అతను చేసిన జపం అతనికి జ్ఞానాన్ని ఇచ్చింది. అలా జ్ఞానంతో అతడు ఒక ఋషి ఆశ్రమాల వైపు వెళ్ళిపోయాడు. వెళ్ళి అక్కడ ప్రతిరోజు కూడా వారు ఎలా అయితే సంధ్యావనం చేసుకుంటూ ఉన్నారో అలానే ఇతను కూడా సంధ్యావనం చేసుకుంటూ ఆ రామనామాన్ని అనుకుంటూ ఒక చిన్న కుటీరం వేసుకుని తన జీవనం గడుపుతూ ఉన్నాడు. అలా గడుపుతూ ఉన్నప్పుడు నారదుడు వచ్చాడు. పోయినసారేమో సప్త ఋషులు వచ్చారు, ఆ తర్వాత నారదుడు వచ్చాడు. నారదుడు వచ్చి ఆయన దగ్గరికి మామూలుగా ఋషులందరూ ఎలా అయితే మీటింగ్ వేసుకుంటారు కదా, మనం అందరం కూడా బాగా సత్కథ కాలక్షేపంలో అందరం ఎలా అయితే కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటామో అలానే ఆ ఋషి ఆశ్రమాల వైపు వచ్చిన నారదుడు ఈతని కుటీరం వైపు కూడా వచ్చాడు. వస్తే అప్పుడు ఈయన అడుగుతారనమాట, స్వామి కోన్వస్మిన్ సాంప్రదాం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ అంటూ 16 గుణాల గురించి వాల్మీకి ఆ నారద మహర్షిని ప్రశ్నించాడు. ఈ లోకంలో ఇప్పుడు ఈ త్రేతాయుగంలో నేను ఇప్పుడు ఎలా అయితే ఉన్నానో ఇప్పుడు ఈ క్షణంలో ఈ కాలంలో 16 గుణాలతో తేజరిల్లేవాడు, గుణవంతుడు, వర్చస్సువంతుడు, తేజవంతుడు, సర్వభూత దయగలిగిన వాడు, వీర్యవంతుడు అయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఆయనే భగవంతుడు అని అంటారు కదా, అలాంటి వ్యక్తి మామూలుగా మనుషులలో ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. అంతటి జ్ఞానం ఎలా వచ్చింది అతనికి? జపం చేయడం ద్వారా వచ్చింది.
ఇప్పుడు మనకు కూడా ఆ జ్ఞానం ఖచ్చితంగా లభిస్తుంది. మీరు ప్రతిరోజు కూడా ఏదో ఒక కొత్త విషయాన్ని సత్కథ కాలక్షేపంలో కానీ ప్రవచనాల రూపంలో కానీ మీరు మీ అంతటా మీరు తెలుసుకోవడం ద్వారా కానీ గుడికి రావడం ద్వారా మీకు చాలా విషయాలు తెలుస్తున్నాయి కదా. అలానే అతను జపం చేయడం ద్వారా వచ్చిన జ్ఞానమే అదంతా. అలా అతను ఏం చేశాడు, 16 గుణాలను ఉటంకిస్తూ ఆ గుణాలు కలిగిన వ్యక్తి ఇప్పుడు ఈ లోకంలో ఈ కాలంలో ఎవరైనా ఉన్నారా నారద మహర్షి అని అడిగారట. అడిగితే అప్పుడు నారదుడు, ఉన్నారయ్యా, కానీ నువ్వు చెప్పిన ఈ 16 గుణాలు ఒక వ్యక్తిలో ఉండడం కష్టం, కానీ ఉన్నాడు. అతనే శ్రీరామచంద్రుడు, దశరథుడి పుత్రుడు, అయోధ్య నగరంలో జన్మించాడు అని చెప్పి సంక్షిప్తంగా రామాయణాన్ని ఒక 100 శ్లోకాలలో ఈ వాల్మీకి మహర్షికి ఉపదేశించాడు. అప్పటిదాకా ఈయన చేసుకున్న పాతకం మాత్రమే పోయింది, కానీ అప్పుడు ఈయనకి భగవంతుడి మీద జిజ్ఞాస ఏర్పడింది. ఆ జిజ్ఞాస ఏర్పడి ఎవరున్నారు ఈ లోకంలో అని అడగంగానే ఉన్నాడు అని సమాధానం వచ్చిన వెంటనే ఆయన జిజ్ఞాస మొత్తం ఆ రాముడి మీదనే తిరుగుతుంది. అసలు అంతటి గొప్పవాడు నిజంగా ఉన్నారట, ఆయన ఎలా ఉంటాడు, ఆయన నేను ఎప్పుడైనా చూడగలుగుతానా అని ఆ రామచంద్రుడి మీదకే ఇతని దృష్టి మొత్తం మరింది. అలా ఆ రాముడిని తలుచుకుంటూ ఉన్నాడు. ఆ నారదుడు వెళ్ళిపోయాడు. నారద మహర్షి ఈ సంక్షిప్త రామాయణాన్ని చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన ఉన్నాడు. ఆ తర్వాత ఇలా చేస్తారు. ఆయన దుష్ట శిక్షణ కోసం, శిష్ట రక్షణ కోసం శ్రీ మహావిష్ణువే రాముడి అవతారంలో అవతరించాడు. నువ్వు చాలా అదృష్టవంతుడివి, ఎందుకంటే అతని గుణాలని నువ్వు నీకు తెలియకుండానే కీర్తించేశావు. కాబట్టి అతని గురించి నువ్వు తెలుసుకోవడంలో నీకు ఆనందం కూడా కలుగుతుంది, నీకు మంచి జరుగుతుంది అని ఆ నారద మహర్షి చెప్పి బయలుదేరి వెళ్ళిపోయారు. ఈ వాల్మీకి అదే ఆలోచిస్తూ ఉన్నారు. ఇది ఎప్పుడు మధ్యాహ్నం జరిగింది అనుకుంటాను. అలా ఆయన మధ్యాహ్నం నుంచి అది ఉన్నాడనమాట, అంతటి గొప్పవాడు అనమాట ఆయన అనుకుంటూ ఉన్నాడు. అలా అనుకుంటూ ఈయన ఏం చేశారు, సంధ్యాకాలం అవుతూ ఉంది అని చెప్పి సాయం సంధ్య వేళ గంగా నదీ తీరంలో ఉన్న తమసా నది దగ్గరికి వెళ్తారు. ఎవరు? వాల్మీకి మహర్షి. ఎందుకు ఈయనకి వాల్మీకి మహర్షి అని నేను చెప్పట్లేదంటే అప్పటి వరకు ఒక ఋషి మాత్రమే, కానీ వాల్మీకి ఎలా అయ్యారనేది నేను తర్వాత చెప్తాను. ఇందాక కూడా వాడు తర్వాత చెప్తానన్నానండి, గుర్తుపెట్టుకోవాలి. వాల్మీకి మహర్షి ఒక ఋషిలాగా మారిన తర్వాత జరిగిన కథ మొత్తమే ఇది. ఆయన ఋషిలాగా మారిన తర్వాత ఎవరైనా భగవంతుడు ఉన్నారా అని అడిగాడు. అడిగితే ఉన్నారు, భగవంతుడు కాదు, నిజంగా మానవుడే ఒక ఆయన ఉన్నాడు, ఆయన దశరథుడి కుమారుడు అని చెప్పాడు. ఇంత గొప్పవాడు ఒక మానవుడి రూపంలో ఉన్నారా అనుకుంటూ ఆలోచిస్తూ అతను సంధ్య మార్చుకోవడానికి సంధ్యా దీపం మనం ఎలా అయితే పెడతామో ఋషులు కూడా సూర్యుడికి అర్ఘ్యం ఇస్తారండి సంధ్యా సమయం. అలా ఆ ఋషులందరూ తమసా నది తీరం వైపు నడిచారు. ఈ ఋషితో పాటు భరద్వాజ మహర్షి కూడా ఆయనతో పాటు వెళ్తూ ఉన్నారు. ఋషులందరూ ఒకటే బ్యాచ్. ఇప్పుడు మనం ఏ గుడి పక్ష ఆ గుడికే చేరుతుంది అన్నట్టు ఎవరికి ఏది ఇష్టమో అటువైపు అందరూ వెళ్తూ ఉంటారు. కొంతమంది గుడి ఇష్టము, గుడిలో నామ సంకీర్తన ఇష్టం, గుడిలో కోలాటం వేస్తున్నారంటే ఇష్టం. అలా ఈ ఋషి ఈయన చిన్నవాడా పెద్దవాడా అనే భేదం వారికి ఉండదు. అందుకే వారు ఋషులు అవుతారు. వారు ప్రతి దానిలోనూ కూడా భగవంతుడినే చూస్తారు. ఏ జీవిలో అయినా సరే భగవంతుడినే చూస్తారు. వారిలో ఉన్న మంచి గుణాలను మాత్రమే వారు ఆకాంక్షిస్తారు, ఆకలింపు చేసుకోగలుగుతారు. అలా భరద్వాజ మహర్షి ఈ ఋషితో పాటు వెళ్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్తూ ఉన్నారు అంటే గంగా నది తీరాన ఉన్న తమసా నది దగ్గరికి వెళ్తూ ఉన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ నదిని చూడంగానే ఎలా అనిపించింది వాల్మీకి అంటే, అకర్దమమిదం తీర్థం భరద్వాజ నిశామయ రమణీయం ప్రసన్నాంబుః సన్మనుష్య మనోయథా అకర్దమం ఇదం తీర్థం అన్నాడు.
ఆయన మామూలుగానే అన్నాడు, నేను శ్లోక రూపంలో మీకు చెప్తున్నాను. అకర్దమమిదం తీర్థం. ఈ నది చూసావా భరద్వాజ మహర్షి? ఓ భరద్వాజ, ఆ నది చూడు ఎలా ఉంది, బురద లేకుండా చివరన ఆ నదిలో లోతుగా ఉన్న పదార్థాలు వస్తువులు కూడా మనకు కనిపించేంత నిర్మలంగా నిష్కల్మషంగా ఉంది అని చెప్తున్నాడట. అలానే రమణీయంగా ఉంది, చూస్తేనే చాలా స్వచ్ఛంగా అనిపిస్తుంది, వెంటనే వెళ్ళి ఆ నదిలో నీరు మనం తాగాలి అనిపించేలా ఉంది, మనసుకి ప్రసన్నత చేకూర్చేలాగా. మనసుకి ప్రసన్నత ఏంటి? బాగుంటే తాగుతాం వెళ్ళి, అంతే కదా. అంటే మనం ఏదో ఒక చోటకి వచ్చినప్పుడు మన మనసుకి చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది. ఇప్పుడు ఈ గుడికి వచ్చానండి నేను, నాకు ఇక్కడ ఆ గోశాల చాలా ఇష్టం, ఆ సాయినాథుడి దగ్గర కూర్చోవడం అంటే చాలా ఇష్టం, మీ అందరితో ఏదోటి చెప్పాలి పంచుకోవాలనే ఉత్సాహం నాకు కలుగుతుంది. అంటే ఇక్కడ మీరందరూ శ్రద్ధగా వింటూ ఉన్నారు, నేనేం చెప్తానో ఆ తర్వాత అనే మీకు ఉత్సుకత ఉంది. అలానే నాకు అది నచ్చింది. అలానే ఇక్కడ కూడా ఆయన మనసుకి అది ప్రసన్నంగా అనిపిస్తూ ఉన్నది. అదంతా ఎలా ఉంది అని ఈ ఋషి చెప్తున్నాడు అంటే, సన్మనుష్య మనోయథ. సన్మనుష్య, సజ్జనులు, మంచి మనస్సు కలిగిన వారు, మంచి మనుషులు ఎవరైతే ఉంటారో, ఎవరు మంచి మనుషులు? మనమే. కొట్టని చెప్పట్లు, మనం మంచి వాళ్ళం కాబట్టి మనం ఇక్కడ కూర్చుని ప్రవచనం చెప్పుకుంటూ ఉన్నాం, వింటూ ఉన్నాం. సన్మనుష్య మనోయథ. అలా ఒక మంచి మనిషిలాగా ఈ తమసా నది ప్రవహిస్తూ ఉందయ్యా అంటూ ఉన్నారట ఈ ఋషి. బోయవాడైన ఒక ఋషి, బోయవాడుగా ఉండి తర్వాత ఋషిగా మారిన వ్యక్తి. అయితే ఈయనకి ఇలా ఎందుకు అనిపించింది అంటే, అతని మనసు అలా ఉంది. అందరిలోనూ మంచి చూసేవారే ఋషులు, అందరికీ మంచి నేర్పించేవారు, అందరికీ మంచి ఆచారాలు వ్యవహారాలు, ఇలా చేయండి ఇలా నడవండి అని ఎవరైతే మనకి చెప్తారో వారే గురువులు, ఋషులు, మహర్షులు, రాజఋషులు అండి. అలా ఈ ఋషికి ఆ తమసా నది అంత రమణీయంగా నిష్కల్మషంగా ఉంది అనుకుంటూ ఆయన సంధ్యవార్చుకుంటూ ఉన్నాడు. కానీ తమసా నది గురించి ఆయన చెప్తున్నాడు, సన్మనుష్యుడి గురించి చెప్తున్నాడంటే ఆయనకి అంత గొప్ప మనిషి రాముడు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన అయోధ్యలో ఉన్నాడు అనేది ఆయన బ్రెయిన్లో తిరుగుతూ ఉంది, ఆయన బుర్రలో నడుస్తూ ఉంది. ఒక ఆయన ఉన్నాడు అనే ఆ తిరుగుతూ ఉండటం వలన ఆయనకి ఆ నదిలో కూడా ఒక మంచి మనిషిలా ఈ నది ఉంది అని చెప్తున్నాడు. అతని మంచి మనిషి మనసులా ఉంది అని చెప్తున్నాడు. అంటే ఆయనకి ఆ గొప్పతనాన్ని ప్రతి దానిలోనూ చూడగలుగుతున్నాడు ఈ ఋషి. అప్పుడు భరద్వాజ మహర్షికి చెప్పి సంధ్యవార్చుకుంటూ ఉన్నాడు. కానీ ఆయనకి ఆ రాముడి గురించే తిరుగుతూ ఉంది. ఆ తర్వాత అక్కడికి ఈ వీళ్ళ నదీ తీరానికి దగ్గరలోనే ఒక చెట్టు మీద క్రౌంచ పక్షులు ఉన్నాయి. క్రౌంచ పక్షులు అంటే మనకి హంసకి సంబంధించినవే అండి. హంస ఏదైతే ఉందో దానికి సంబంధించిన వంశం క్రౌంచ పక్షులు కూడా. అలా ఈ క్రౌంచ పక్షుల జంట మనోహరంగా ఉంటూ ఉన్నాయి. వాటి సంధ్యా సమయం అంటే సాయంత్రం కదా, సాయంత్రం సమయంలో అవి రమణీయంగా అవి ఆడుకుంటూ ఉన్నాయి. అప్పుడే ఒక వేటగాడు వచ్చి ఒక బాణాన్ని విసిరాడు. ఒక బాణాన్ని విసిరిన వెంటనే ఈ మహర్షి చూశాడు. అప్పుడు అందులో నుంచి ఒక పక్షి గిలగిలగిలా కొట్టుకుంటూ రక్తం ఓడుతూ మొత్తం శరీరం అంతా అది అసలు చూసుకోలేదు. అవి రెండు కూడా మనోహరంగా వాటంతటవి వాటి విహారంలో అవి ఉన్నాయి. ఒక భార్యాభర్త ఎలా అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత మనం అన్నీ షేర్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటామో ఏమీ తెలుసుకోకుండా, అలానే ఈ మగపక్షి ఆడపక్షి కూడా ఈ క్రౌంచ పక్షులు పక్కన ఏం జరుగుతుంది అనేది కూడా చూసుకోకుండా అవి విహరిస్తూ ఉన్నాయి ఆ చెట్టు మీద. అలాంటి సమయంలో ఒక కిరాతకుడు, ఒక వేటగాడు వాటిలో ఉన్న ఒక పక్షిని బాణం వేసి వధిస్తాడు. ఆ మగపక్షి ఒకటి గిలగిలా కొట్టుకుంటూ కింద పడిపోతుంది. అది చూసిన ఆడపక్షి కూడా వెంటనే తన ప్రాణాలు విడుస్తుంది. ఇదంతా కూడా ఎవరైతే ఈ సంధి మార్చుకోవడం
ఆశ్రమానికి వచ్చిన ఈ భరద్వాజ మహర్షి ఋషి ఎవరైతే ఉన్నారో అతను చూస్తాడు. అతనికి పోయినసారి ఏం చేశాడనేది గుర్తులేదు. ఎప్పుడైతే బ్రహ్మం తన మీద నీళ్లు చల్లి ఆ పుట్టలో నుంచి బయటికి రప్పిస్తాడో అతని కిరాతక వృత్తి నుంచి నేను వచ్చాను, నేను ఒక ఋషినయ్యాను అనే విషయం ఏం గుర్తులేదు. తాను ఒక ఋషి అన్నది మాత్రమే గుర్తుంది. తాను చేయాల్సిన పనులు ఇవి అనేది మాత్రమే గుర్తుంది. ఎప్పుడైతే ఇది చూశాడో అప్పుడు ఆయన మా నిషాద అని అనుకుంటూ ఒక శ్లోకాన్ని చెప్పాడట. ఏమని? మా నిషాద ప్రతిష్టాంత్వం అగమః శాశ్వతీ సమాః యత్క్రౌంచమిదునాదేకం అవధీహి కామమోహితం. మా నిషాద ప్రతిష్టాంత్వం అంటున్నాడట. ఎంత పని చేశావో నిషాదుడా. నిషాదుడు అంటే పోయేవాడు, కిరాతుడు అని అర్థం. మా నిషాద ప్రతిష్టాంత్వం అగమః శాశ్వతీ సమః. నువ్వు ఏదైతే చేశావో యత్క్రౌంచ మిథునాదేకం అవధీహి కామమోహితం, అవి రెండు విహరించుచున్న సమయంలో వాటికి అసలు పక్కన ఏం జరుగుతుందో అని తెలుసుకోలేని స్థితిలో ఉన్న ఒక మగ ఆడ జంట క్రౌంచ పక్షులలో నుంచి నువ్వు మగ పక్షిని వధించావు. దాని వలన ఎంతటి శోకాన్ని అనుభవిస్తోంది ఆ ఆడది. తాను కూడా చనిపోయింది. నువ్వు చేసిన ఈ కర్మ నీకు ఎప్పటికీ శాశ్వతమైన అపకీర్తిని పొందుతావు నువ్వు అనుకుంటూ ఒక శ్లోకాన్ని గట్టిగా చెప్పాడట ఈ బోయవాడైన ఈ ఋషి. బోయవాడు కాదు, ఋషి. ఆ ఋషి చెప్పిన వెంటనే ఈ పక్కన వేటగాడు భయపడ్డాడు. అమ్మో ఏంటో నేను ఏదో చేసినట్టున్నానని చెప్పి అతను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినా కానీ ఈతనికి మాత్రం చాలా బాధ వేసింది. ఆ నిమిషంలో అతనికి శ్లోకం వచ్చిందనమాట. అతని శోకం నుంచి ఒక శ్లోకం వచ్చింది. ఎందుకంత శోకించాడు అంటే అతను ప్రతి దాంట్లోనూ కూడా దైవత్వాన్ని మంచిని మాత్రమే చూశాడు. సృష్టి కార్యం జరిగేది ఎంత ముఖ్యమైన పనో మనందరికీ తెలిసిందే కదా. మన తరాలు వెళుతూ ఉండాలి, మంచివారు ఎప్పుడు తరతరాలుగా బాగుండాలి అని ఆశీర్వచనాలు ఆశీస్సులు ఎందుకు ఋషులు గురువులు ఆశీర్వదిస్తారు అంటే ఆ మంచి అందరికీ కూడా చేరుతుంది, వారితో పాటు ఇంకొంతమంది మంచి వారిని వాళ్ళు తయారు చేస్తారు అనే ఉద్దేశంతో ఎవరైనా కొత్తగా పెళ్ళయింది అంటేనే వాళ్ళకి సత్సంతాన ప్రాప్తిరస్తు, సంతాన ప్రాప్తిరస్తు వేరు, సత్సంతాన ప్రాప్తిరస్తు వేరు. సత్ అంటే మంచి అని అర్థం. సత్సంతానం మీకు కలగాలి, అలానే ఈ లోకంలో మంచిని మీరు ఎప్పుడు ప్రసరింపజేయాలి మీ పిల్లల ద్వారా అని మనకి గురువులు ఆశీర్వచనం చేస్తూ ఉంటారు కదా. అలాంటి ఒక మైథున చర్యలో ఉన్న పక్షుల జంటని నువ్వు, అందులో కూడా ఒక మగ పక్షిని నువ్వు చంపావు, దానివల్ల నువ్వు శాశ్వతంగా అపకీర్తి పాలవుతావు అని చెప్పి అతను ఈ ఋషి తాను బాధపడుతూ గట్టిగా అరుస్తున్నట్టు ఒక శ్లోకాన్ని చెప్పాడు. అంతటి వరకు అతను శ్లోకం ఏమీ చెప్పలేదు. ఎప్పుడు కూడా అతను శ్లోకం చెప్పిందే లేదు. ఎప్పుడు రామనామ స్మరణ చేసుకోవడం, ఆ తర్వాత మళ్ళీ ఏదైతే ఋషులు చేస్తూ ఉంటారో ఆ ఋషులు హోమం చేసుకోవడం, సంధ్య వార్చుకోవడం, సంధ్యావందనం చేయడం, ఇది తప్ప అతనికి ఏం తెలియదు. కానీ అప్పుడు ఆ రోజు అతను ఆ మానిషాద ప్రతిష్టాంత్వం అనుకుంటూ ఒక నిషాదుడిని అపకీర్తి పాలవుతావు, నువ్వు ఇంతటి తప్పుడు పని చేశావు, ఇది నీకు ఖచ్చితంగా మంచిదైతే ఇవ్వదు అంటూ అతను తన బాధని వ్యక్తపరిచాడు ఆ శ్లోకం ద్వారా. అందుకే ఈ ఋషికి శోకం నుంచి శ్లోకం వచ్చింది అని చెప్తారు. శోకం ఎందుకు ఇతను పరితపించాడు అంటే అన్నింటిలోనూ మంచి చూస్తాడు కాబట్టి, అందరిలోనూ దేవుడు ఉన్నారని అనుకుంటాడు కాబట్టి. ఒక చెట్టులోను కానీ ఒక పుట్టలో కానివ్వండి, లేదంటే మనం ఏదైనా ఒక పని చేస్తున్నా కానీ అందులో ప్రతి కూడా భగవద్దత్తమైంది, దేవుడు మనకు అందించాడు కాబట్టి మనం దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, కాపాడుకోవాలి అనే ఒక ఋషి. కాబట్టి ఋషులు ఎప్పుడు కూడా వాళ్ళు నడిచేటప్పుడు కూడా ఆ పక్కన ఉన్న చీమకి కూడా హాని తలపెట్టకుండా వారు ఏ పనైనా చేస్తూ ఉంటారు. అలాంటిది అతనికి అంత ఒక పక్షిని
బాధలో నుంచి, ఆ శోకంలో నుంచి అతనికి శ్లోకం వచ్చింది. అప్పుడు ఆలోచించుకున్నాడు. అది చెప్పేశాడు, ఆ వేటగాడు వెళ్ళిపోయాడు, ఈ ఋషి తన ఆశ్రమానికి వచ్చేశాడు. వచ్చిన తర్వాత ఆలోచించుకున్నాడు, ఇదేంటి, నేను ఒక శ్లోకం చెప్పాను కదా, అది నా నోట్లో నుంచి ఒక శ్లోకంలాగా ఒక 2 లైన్లు వచ్చినాయి ఏంటి అనుకుంటూ ఉన్నాడు. రాముడి గురించి మాత్రం తలుచుకోవడం మానలే. ఈ సంక్షిప్త రామాయణం నారదుడు చెప్పిన తర్వాత నుంచి కూడా అతను ఆ రాముడి గురించి ఆలోచించడం మానలేదు. కానీ ఈ శ్లోకం నేను శ్లోకం చెప్పానేంటి అనుకుంటూ ఉన్నాడు. ఆ ఆలోచిస్తూ ఉన్నప్పుడు అక్కడికి ఆ తర్వాత రోజు బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అవుతాడు. బ్రహ్మదేవుడు ఈ ఋషి ఆశ్రమానికి వస్తాడు. బ్రహ్మదేవుడు వచ్చిన తర్వాత అతనికి అర్ఘ్యపాద్యాలు. మరి బ్రహ్మదేవుడు అంటే ఎవరు? సప్త ఋషులంటేనే బ్రహ్మమానస పుత్రులు అని చెప్పుకున్నాం మనం. సర్వ సృష్టిని చేసేవారు, విరించి విధాత, ఎవరి రాతనైనా రాసేది ముందు బ్రహ్మదేవుడే అంటాం కదా. అంతటి బ్రహ్మదేవుడు వస్తే ఈతను ఏం చేశాడు? అర్ఘ్యపాద్యాలు ఇచ్చాడు, అతనికి గౌరవ మర్యాదలు చేశాడు. చేసిన తర్వాత మాత్రం ఆలోచించుకుంటూ ఉన్నాడు, రాముడి గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ శ్లోకం ఎందుకు వచ్చింది నాకు అని ఆలోచిస్తూ ఉన్నాడు. అదంతా గమనించిన బ్రహ్మదేవుడు చిరునవ్వుతో వాల్మీకి అనిపించాడు. ఆయనకు అర్థం కాలేదు. వాల్మీకి ఆయన వంక చూశాడు. హే మహర్షే వాల్మీకి అని పిలిచాడు. అదేంటి స్వామి అంటే, నీవు పుట్ట నుండి బయటికి లేవడానికి కారణం నేను. ఎందుకంటే నువ్వు సంవత్సరం గడిచిన తర్వాత నీ పుణ్యం, నీ పాతకం పోయి నీకు పుణ్యం కలిగింది కాబట్టి నేను నా కమండలంలో ఉన్న తీర్థంతో నిన్ను తట్టి లేపాను. అప్పుడు నువ్వు ఆ పుట్టలో నుంచి బయటకు వచ్చావు కాబట్టి అప్పుడు నీకు అప్పటి నుంచి నీకు వాల్మీకి, వల్మీకము అంటే పుట్ట అని అర్థం. వల్మీకము అంటే పుట్ట. ఏంటది అంటే మట్టి పుట్ట. ఆ మట్టి పుట్టలో నుంచి తనకి 2వ జన్మ వచ్చింది. ఈ బోయవాడు ఋషిగా మారాడు. ఎలా అయితే ఒక గొంగళి పురుగు సీతాకోక చిలకలా మారుతుందో లార్వా దశ నుంచి, అలానే ఈ బోయవాడు ఆ జపం చేసుకుంటూ పుట్ట కట్టిన తర్వాత ఆ పుట్టలో నుంచి బయటికి రావడం అంటూ జరిగితే ఋషిలాగానే బయటకు వచ్చాడు. అలా ఈ ఋషిని వాల్మీకి అని బ్రహ్మదేవుడు మొట్టమొదటిసారిగా పిలిచాడట. వల్మీకం నుంచి బయటకు వచ్చావు కాబట్టి నీ పేరు వాల్మీకి అయింది. నువ్వు వాల్మీకిగా ప్రసిద్ధుడి అవుతావు అని చెప్పాడట బ్రహ్మదేవుడు. అప్పుడు ఈతను అన్నాడట, స్వామి నేను ఒక శ్లోకం చెప్పాను, ఆ శ్లోకం అది శ్లోకమో కాదో నాకు తెలియదు, కానీ నా నోటి నుంచి ఒక్కసారిగా అది వచ్చింది. అక్కడ ఆ సిచ్యువేషన్ చూడంగానే మనం ఏదైనా ఒక భయం అయిన సంఘటన చూసినప్పుడు అమ్మో అని భయపడతాం, లేదంటే మన కోపం వచ్చే సంఘటన చూసినప్పుడు వెంటనే గట్టిగా అరుస్తాం కదా. అలా అరుపు అతనికి శ్లోకం లాగా వచ్చింది ఈ ఋషికి, వాల్మీకి మహర్షికి. అలా ఈతను నేనేదో ఒక 2 లైన్లు చెప్పాను అని అన్న వెంటనే, అవునయ్యా నువ్వు చెప్పావు, నువ్వు చెప్పింది శ్లోకం అంటారు, ఇది సంస్కృత భాషలో ఉంటుంది. ఈ సంస్కృత భాషలో నువ్వు చెప్పింది అనుష్టుప్ ఛందస్సు. ఆ అనుష్టుప్ ఛందస్సులో నువ్వు ఈ శ్లోకాన్ని చెప్పావు. ఇదే నీకు శ్రీరామాయణాన్ని రాసే అర్హతని ప్రసాదించింది అని చెప్పాడు. మనం ఇందాక అనుకుందాం కదా, మనం ఏమైనా పండగలు చేసుకుంటూ ఉన్నాం, కృష్ణాష్టమి చేసుకుంటాం, శ్రీరామనవమి చేసుకుంటాం, దేవి నవరాత్రులు చేసుకుంటూ ఉన్నాం. ఇవన్నీ చేసుకుంటూ ఉన్నామంటే మనకి పెద్దల ద్వారా తెలిసిందే కదా. మరి పెద్దలకి ఎవరు చెప్పారు? ఏంటి ప్రామాణికం అంటే, యుగ యుగాల నుంచి మన గ్రంథాలు ప్రామాణికమైనవి. అవి ఎవరు సంరక్షించారు అంటే ఋషుల నుంచి, గురువుల నుంచి, పెద్దవారి నుంచి మనకి ప్రతిరోజు మన జోలపాటల్లో కూడా, లేదంటే మనకి ఏదైనా ఒక మంచి కార్యాలు చేసేటప్పుడు కూడా మనకి దేవుడి గురించి పాటలు ఎక్కువ చెప్తారండి కదా. అలా మనకి ఆ రామాయణం గురించి
చెప్పడానికి మొట్టమొదటి బీజం పడింది ఈ వాల్మీకి మహర్షి దగ్గరే. ఆ రాముడి గురించి మనం ఇప్పటికి ఏదైనా తెలుసుకున్నాం, ఆ రాముడిని భగవంతుడిగా మనం కొలుస్తూ ఉన్నాం, రాముడు దేవుడు అనే విషయాన్ని మనకి తెలియజేసింది ఈ వాల్మీకి మహర్షి రాయబోయే రామాయణం గురించి. రాయబోయే అంటున్నానంటే ఇంకా కథ అవ్వలేదు అని అర్థం. ఈ రామాయణం నేను రాయడం ఏంటి స్వామి అని అంటే, నీకు నారదుడు సంక్షిప్తంగా 100 శ్లోకాలలో రామాయణాన్ని చెప్పాడు కదా, ఆ రామాయణాన్ని నువ్వు రాయగలవు. నీకు నీ మనస్సు నిండా కూడా ఆ రాముడే ఉన్నాడు. నువ్వు రామ 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 అంటూ ఉండడం ద్వారానే నీకు జ్ఞానం లభించింది, నీ మనస్సుకి ఆనందం కలిగింది. కాబట్టి ఆ రాముడి చరిత్రనే నువ్వు రాయాలి అని బ్రహ్మదేవుడు ఈతనికి ఆజ్ఞాపించాడు ఈ వాల్మీకి మహర్షి. ఈ వాల్మీకి మహర్షి ఏం చేశాడు అప్పుడు? సరే అని అనుకున్నారు. అదంతా కూడా మీ ఆశీస్సులు, మీ అనుగ్రహం ఉండాలి అన్నాడు. ఖచ్చితంగానయ్యా, నా ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉంటాయి, అలానే సరస్వతి ఆశీస్సులు కూడా నీకు ఎప్పుడు ఉంటాయి అని చెప్పాడు. అలానే ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాడు. ఏంటి అంటే, సంక్షిప్తంగా 100 శ్లోకాలలో చెప్పిన రామాయణం నీకు అర్థం కాకపోవచ్చు. చాలా తక్కువ సమయంలో నారద మహర్షి నీకు చెప్పినది నీకు ఒకటి గుర్తుండవచ్చు, గుర్తు లేకపోవచ్చు. కానీ నేను బ్రహ్మను నిన్ను అనుగ్రహిస్తున్నాను. సరస్వతీదేవి గాయత్రి, సరస్వతి గాయత్రి సావిత్రి అని సంధ్యావందనంలో మనం అమ్మవారిని కొలుచుకుంటామండి. 3 రూపాలు ఆమె. మనకి సరస్వతి చదువులకి ఆరాధ్య దైవం కదా. బ్రహ్మకి భార్య సరస్వతి. ఆ సరస్వతి సహితంగా ఆయన చెప్పాడట. ఏమని అంటే, ఎవ్వరికీ తెలియని రహస్యాలు కూడా ఇప్పుడు రాముడు జన్మించాడు, అతను ఇంకా సీతను వివాహం చేసుకోలేదు. ఆ సమయానికి వాల్మీకి మహర్షిగా మారినప్పటికీ సీతను ఇంకా వివాహం చేసుకోలేదు. కానీ ఋషులు మహర్షులకి వారి దివ్య దృష్టితో అన్నీ తెలుసు అంటాం కదా, అలా నారదుడు ఇలా జరుగుతుంది అని చెప్పారు. ఆ చెప్పింది ఆలోచిస్తూ ఉన్నారు. ఎవరికీ తెలియని రహస్యాలు, ఎవరికి గోచరించని తెలియని రహస్యాలు. ఇప్పుడు సీత రాముడు కూడా మాట్లాడుకునేవి ఎవరికి తెలియవు కదా, వారు మాట్లాడుకునేవి. సుమంత్రుడు దశరథుడు, సుమంత్రుడు అనేవాడు మంత్రి, సుమంత్రుడు అనేవాడు దశరథుడు మంత్రి. కౌసల్య, సుమిత్ర, కైకేయి వీళ్ళందరూ రామాయణంలోని పాత్రలు. ఈ పాత్రలు ఎవరెవరు ఏమనుకుంటున్నారో కూడా నీకు సరస్వతి కటాక్షం వల్ల ప్రతిదీ కూడా నీకు అవగతం అవుతుంది. సరస్వతీదేవి నీ రచనలో నీకు ఎప్పుడూ తోడ్పడుతుంది. నువ్వు రామాయణాన్ని రచించాలి అని చెప్పి ఈ బ్రహ్మ తనకి చెప్పాడట. ఎవరికి? వాల్మీకి మహర్షి. గట్టిగా చెప్పాలి, ఎవరికి? వాల్మీకి మహర్షి. వాల్మీకం నుంచి వచ్చినవాడు అంటే పుట్ట నుంచి వచ్చాడు కాబట్టి వాల్మీకి అయ్యాడు. సంవత్సరం సేపు జపం చేసుకుని ఘోర తపస్సు చేశాడు కాబట్టి ఋషి అయ్యాడు. ఈ వాల్మీకి మహర్షి ఏమైంది, చేస్తాను అన్నాడు. ఆ తర్వాత సరస్వతీదేవి అతనికి కృపా కటాక్షాలు ఎప్పుడు ఉంటాయి అని చెప్పింది. ఆయనకు ఒక డౌట్ వచ్చింది. ఇది నాకే ఎందుకు ఇస్తున్నారు మీరు, నన్నే ఎందుకు చేయమంటున్నారు అని అంటే, రామనామం నీకు ఎప్పుడు నీ ఎముకలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పి బ్రహ్మదేవుడు చెప్తాడు. బ్రహ్మదేవుడు, నువ్వు సంవత్సర కాలం పాటు ఘోర తపస్సు చేసావు కదా, అప్పుడు నువ్వు ఏమవుతున్నావో నీకు తెలియదు, నీ ఆత్మ మాత్రం రామ 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 అని పరితపిస్తూ ఉంది. అందుకే నీకు ఆ రామాయణం రాసే అర్హత లభించింది అని. అదొక్కటే కాకుండా అసలు నువ్వు ఎవరనుకుంటున్నావు అని ఆయన ప్రశ్నించాడు. ఏమో స్వామి, అసలు నాకు ఏమీ గుర్తులేదు, నేను పోయిన జన్మలో ఎవరు, అసలు నేను ఇక్కడ ఎందుకున్నాను, నా జన్మ వృత్తాంతం ఏంటి అని ఆ నారద మహర్షి బ్రహ్మని అడిగాడు. బ్రహ్మకి తెలియదు ఏమీ లేదు కదా. మన జన్మలు ఏవైనా కానీ బొమ్మ తయారు చేయాల్సింది బ్రహ్మే కదా. ఆ బొమ్మ తయారు చేసి ఆయన ప్రాణం పోస్తేనే కదా మనకి తెలుస్తుంది మనం ఉండగలుగుతున్నాం. అలా ఆ బ్రహ్మదేవుణ్ణి అడిగాడు ఈ వాల్మీకి మహర్షి.
అడిగితే ఆయన చెప్పారట, నువ్వు అసలు ఎవరనుకుంటున్నావు, నువ్వు ఎవరినైతే నీవు మానిషాద ప్రతిష్టాంతం అగమహ శాశ్వతీ సమహ, నువ్వు ఏదైతే చేసావో దానివల్ల నువ్వు అపకీర్తి పాలవుతావు, నిందల పాలవుతావు అని ఒక కిరాతుని ఎవరినైతే నువ్వు శపించడం అంటే నువ్వు ఎప్పుడైతే కోపడ్డావో బాధతో ఆ కిరాతుడివే నువ్వు, అతడివే నువ్వు. కానీ నీకు అదంతా గుర్తు లేకుండా నువ్వు ఎప్పుడైతే రామ 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 అని తపస్సు చేస్తూ ఉన్నావో అప్పుడు నీకు నీ బోయవాడిగా ఉన్న నీ ఆలోచన, నీ మనస్సు, నీ బుద్ధి మొత్తం అంతా కూడాను అది మరిచిపోయేలా చేసింది నేను. అందువల్ల నీకు ఏమీ గుర్తులేదు. నువ్వు కూడా ఒకప్పుడు కిరాతుడివే, నువ్వు కూడా ఒకప్పుడు బోయవాడివే. కానీ నువ్వు ఎప్పుడైతే రామనామం చేస్తూ ఉన్నావో అప్పుడు నీకు బాధ ఎక్కువైపోతూ నువ్వు ఏడుస్తూ చాలా ఆత్మ అంతా కూడాను బాధపడుతూ దుఃఖంతో నేను ఇంత పాతకం చేసుకున్నానని నువ్వు అనుకుంటూ ఉన్నావు. కాబట్టి అది మొత్తం నీకు మరిచిపోయేలా నేను చేశాను. ఆ తర్వాత నువ్వు చాలా ఘోరంగా నీ ఆత్మని, నీ మనసుని, నీ బుద్ధిని త్రికరణ శుద్ధిగా నువ్వు రామనామం చేశావు. కాబట్టి నీకు అవి ఏమీ గుర్తులేవు అని చెప్పాడట. నేను అసలు ఒక కిరాతుడుగా ఎందుకున్నాను అని అడిగాడు ఈ వాల్మీకి మహర్షి. వాల్మీకి మహర్షి కిరాతుడులా ఎందుకున్నాడు అనేది మనకి రామాయణ మహాత్మ్యంలో పరాశర మహర్షి చెప్పిన ఒక ఉప పురాణంలో, రామాయణ మహాత్మ్యంలో మనకి ఈ కథ ఉంది. అసలు ఈయన కిరాతుల్లా ఎందుకు ఉన్నాడు అనేది ఒక చిన్న కథ ఉందన్నమాట. ఏంటంటే, అనగనగనగా ఓ వాల్మీకి విను, నువ్వు కిరాతుడిలా పుట్టలేదు, నువ్వు బోయవాడిలాగా పుట్టలేదు, కానీ కొన్ని వేల సంవత్సరాలు బోయవాడి వృత్తినే చేపట్టావు. మరి నువ్వు ఎవరిలా పుట్టావు అంటే అసలు నువ్వు ఒక బోయవాడివి కాదు, నువ్వు వరుణుడి కుమారుడివి. ఇంద్రలోకం తెలుసు కదా మనకి, స్వర్గంలో అష్టదిక్పాలకులు ఉంటారు, ఇంద్రుడు ఉంటాడు, మనకి మహర్షులు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు కదా. అలా వాళ్ళలో అష్టదిక్పాలకులలో అగ్ని, యమ, వరుణ, వాయు ఇలా 8 మంది దిక్కులకు అధినేతలుగా ఉన్న వ్యక్తులు ఉన్నారు. వారిలో వరుణుడు ఒకడు. వరుణుడు మనకి వర్షాన్ని కూడా ఇస్తాడు. అలాంటి వరుణుడి కుమారుడివి నువ్వు పోయిన జన్మలో, క్రితం జన్మలో వరుణుడి కుమారుడు. వరుణుడంటే ఎవరు? వర్షాన్ని ప్రసాదించేవాడు, అష్టదిక్పాలకులలో ఒకడు. అలాంటి వరుణుడి కుమారుడివి నువ్వు. ఒకరోజు ఏం జరిగిందంటేనయ్యా, మీ ఇంటికి సనక సనందనాథులు వచ్చారు. మళ్ళీ మధ్యలో వీళ్ళెవరు? ఇందాకేమో సప్త ఋషులు అన్నారు, ఆ తర్వాత నారద మహర్షి అన్నారు, మళ్ళీ బ్రహ్మ అన్నారు, మళ్ళీ ఇప్పుడేమో సనక సనందనాథులు అంటున్నారు. వీళ్ళట 5 ఏళ్ళున్న చిన్న పిల్లల్లా ఉంటారట. ఎవరంటే 4. వీరు కూడా బ్రహ్మమానస పుత్రులే. ఋషులు 7 ఏమో చాలా ఏజ్డ్ పర్సన్స్ లాగా, ఒక 150-200 ఏళ్ళు ఉన్న వాళ్ళకి జడలు గడ్డం ఎలా ఉంటాయో అలా ఉంటారు. మనకి ఋషులు తెలుసు కదా. మనకి ఋషి మహర్షి అనగానే మన బుర్రలో ఒక పిక్చర్ వచ్చేస్తుంది కదా. అలానే ఈ సనక సనందనాథులు ఎలా ఉంటారు అంటే చిన్న పిల్లల్లా ఉంటారు. అందమైన మగపిల్లలు, చిన్న పిల్లలు, 5 ఏళ్ల పిల్లలు పాలు గారుతూ ఉంటారు అన్నమాట. అసలు వాళ్ళని చూస్తే ఇంకొంచెంసేపు చూద్దాం, అచ్చంగా కృష్ణ ఎలా ఉంటారు చిన్నప్పుడు అలా ఉంటారట ఈ సనక సనందనాథులు. ఎంతమంది అంటే 4. సనక, సనందన, సనాతన, సనత్కుమారు. వీరు కూడా బ్రహ్మ మనస్సు నుంచి పుట్టినవారు. ఇంతమందిని తన మనసులో నుంచి ఎందుకు సృష్టింపచేశాడు బ్రహ్మ అంటే లోకంలో మంచిని అభివృద్ధి చేయడానికి అంతా కష్టపడాల్సి వస్తుందండి. వాళ్ళు కూడా, ఆ బ్రహ్మదేవుడు కూడా అంతా కష్టపడ్డాడు అనమాట. అందుకే అతని మనసులో నుంచి ఈ సనక సనందనాథులు కూడా ఉద్భవించారు. వీళ్ళ గురించి ఎందుకు చెప్పుకుంటూ ఉన్నామంటే, వరుణలోకంలో వరుణుడి ఇంటికి వెళ్ళారు ఈ సనక, సనందన, సనాతన, సనత్కుమారులనే ఈ 5 పిల్లలు. వీళ్ళు ఎప్పుడూ కూడా 5 ఏళ్ల పిల్లల మాదిరిగానే ఉంటారు, ఎప్పటికీ ఎదగరు. ఎన్ని మన్వంతరాలు గడిచినా, ఎన్ని యుగాలు గడిచినా, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం,
బాధ కలిగించకండి, వాళ్ళకి మంచివే నేర్పించండి 5 ఏళ్లలోపు అంటుంటారు కదా. అది కూడా దీనివల్లనే వచ్చింది అనుకుంటాను బహుశా. అయితే ఈ సనక సనందనాథులు వరుణుడి ఇంటికి వెళ్ళారు, ఆతిథ్యం తీసుకోవడానికి వెళ్ళారు. ఆతిథ్యం ఇచ్చాడు వరుణుడు. అప్పుడు ఆయన భగవత్ కథలు చెప్పమని కోరాడు. ఎవరు? వరుణుడు. వరుణుడు అంటే వర్షాన్ని ఇచ్చేవాడు, తెలుసు కదా. ఆ వరుణుడు వచ్చాడు. వచ్చి వాళ్ళకి కావలసిన అర్ఘ్యపాద్యాలు ఇచ్చాడు, వాళ్ళని గౌరవించాడు. ఆ తర్వాత వారిని భగవత్ కథలు చెప్పమని కోరాడు. ఆ భగవత్ కథలు చెప్తూ ఉన్నారు. ఆ వరుణుడి కుమారుడు ఒక పిల్లవాడు ఉన్నాడు. ఆ పిల్లవాడి పేరు హరితుడు. హరిత అంటే ఇప్పుడు అమ్మాయి పేరు అనుకుంటా, హరితుడు అతని పేరు. ఆ హరితుడు ఏమైందంటే అతనికి పెంపుడు జంతువు ఒకటి ఉంది, నెమలి. ఆ నెమలితో ఆడుకుంటూ ఉన్నాడు. ఎక్కడైతే సత్కథ కాలక్షేపాలు జరుగుతూ ఉంటాయో, ఎక్కడైతే భగవంతుడి విషయాలు అందరూ చెప్తూ ఉంటారో అలాంటి చోట మనం ఇలా మాత్రం ప్రవర్తించకూడదు. ఎలా అంటే ఈ పిల్లవాడు చేసిన మాదిరిగా. ఏం చేశాడు ఈ పిల్లవాడు? అక్కడ సనక సనందనాథులు ఒక భగవంతుడి విషయం ఒకటి చెప్తూ ఉంటే ఈ పిల్లవాడు ఏం చేశాడు? అక్కడికి వచ్చి ఆడుకుంటూ ఉన్నాడట ఆ నెమలితో. పెంపుడు జంతువుని నెమలితో ఆడుకుంటూ ఉన్నాడట. దాన్ని అటు ఇటు ఇలా పట్టుకుని నిమురుతూ చేస్తూ ఉన్నాడు. అలా చేస్తూ ఉండడం వలన ఆ నెమలి అరుస్తూ ఉంది. భలే అరుస్తున్నావు, ఇంకోసారి అని చెప్పి ఆ చిన్న నెమలితోనే ఆడుతూ దాన్ని ఇంకా శబ్దం ఎక్కువ చేసేలాగా ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఎవరు? ఈ చిన్న పిల్లవాడైన హరితుడు. ఆ హరితుడు అలా చేస్తూ ఉండడం వలన ఆ నెమలి అరుపులకి, ఈ పిల్లవాడి నవ్వులకి సనక సనందనాథులకి కోపం వచ్చింది. కోపం వచ్చిన వెంటనే, అసలు కోపం ఎందుకు రావాలి? ఋషులు కదా, వాళ్ళందరిలోనూ దేవుళ్ళనే చూస్తారన్నారు కదా. మరి వీళ్ళ కోపం ఎందుకు వస్తుంది? శాపాలు ఎందుకు ఇస్తారు? వాళ్ళ శాపం కూడా లోక కళ్యాణార్థమే. ఆ రోజు వరుణుడికి చెప్తున్న కథ రామాయణం. రాముడు లాగా విష్ణువు ఉద్భవించబోతున్నాడు. రావణాసురుడు ఇప్పటికే పుట్టి ఉన్నాడు. అతనిని వధించేది రాముడే అని చెప్తూ దశకంఠుడి వధ గురించి చెప్తూ ఉన్నప్పుడు ఆ సమయంలో ఈ పిల్లవాడు నెమలితోటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేశాడు అక్కడ. అందుకే మనం ప్రవచనం చెప్పేటప్పుడు కానీ పారాయణ చేసేటప్పుడు కానీ ఎవరిని కూడా డిస్టర్బ్ చేయరాదు. ఎందుకు అంటే అది మనకే తర్వాత వాళ్ళే మనకపోవచ్చు, కానీ మనకే అది తెలియకుండా పాపాన్ని ఇస్తుంది. అలా ఈ ఋషులు అతనికి శాపాన్ని ఇస్తారు. సనత్కుమారుడు వెంటనే దిగ్గున లేచి, ఇంతుంటాడు కదా ఆసనం మీద కూర్చున్నవాడు, వెంటనే ఇలా దిగ్గున లేచి, నువ్వు ఏదైతే చేసావో ఒక పక్షితో ఆడుతూ మాకు ఈ దశకంఠుడి వధ గురించి చెప్పేటప్పుడు నువ్వు ఇబ్బందిని కలిగించావు కాబట్టి నువ్వు ఆ పక్షులని వేటగాడిగా మారిపోతావు పో అని చెప్పి వెంటనే శాపాన్ని ఇచ్చాడట ఆ సనత్కుమారుడు. ఎవరికి? వరుణుడి వాళ్ళ పిల్లాడి. ఎవరా పిల్లాడు? హరితుడు. వెంటనే వరుణుడికి భయమేసింది, హరితుడికి భయమేసింది. అతను కావాలని చేసింది కాదు, కానీ మనమే చెప్పాలండి. గురువుల దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ మన పిల్లలు ఏదైనా అల్లరి పనులు చేస్తున్నా, లేదంటే వాళ్ళు ఏదైనా ఆడుతూ చేస్తూ ఉన్నా అసలు అక్కడికి తీసుకెళ్ళకూడదు. ఒకవేళ తీసుకెళ్ళినా ఒక మంచి ప్రదేశానికి తీసుకురావాలనుకున్నప్పుడు పిల్లల్ని మనం కంట్రోల్లో పెట్టాల్సిందే. ఎందుకంటే ఎవరు ఎప్పుడు మన పిల్లల బిహేవియర్ వల్ల బాధపడతారో తెలియదు. అక్కడ వరుణుడు ఆ పని చేయలేకపోయాడు కాబట్టి హరితుడికి అంతటి పక్షుల్ని కొట్టేవాళ్ళగా వేటగాడిగా మారిపోతావు అని చెప్పి ఒక్క నిమిషంలో శాపాన్ని ఇచ్చాడు సనత్కుమారుడు. ఆ వెంటనే వరుణుడికి భయం వేసింది. స్వామి ఏంటి చిన్నపిల్లాడు కావాలని చేసింది కాదు అని చెప్పి వెంటనే కాళ్ళ మీద పడ్డాడు. హరితుడిని కూడా తీసుకొచ్చి సనక సనందనాథుల కాళ్ళ మీద ఉంచాడు ఈ వరుణుడు. వెంటనే తన శాపాన్ని, నేను శాపం ఇచ్చింది వాస్తవమే, నా శాపానికి తిరుగులేదు, కానీ ఈ పిల్లవాడు భృగు వంశంలో ప్రచేతసుడి కుమారుడిగా జన్మిస్తాడు. జన్మించిన తర్వాత నేను చెప్పిన శాపానికి తిరుగులేదు కాబట్టి ఈతను కిరాత వృత్తిలో కొన్ని వేల సంవత్సరాలు గడుపుతాడు, ఆ తర్వాత గొప్పవాడవుతాడు అని చెప్తాడు. గొప్పవాడవుతాడనే దగ్గర ఆగిపోయాం మనం.
ఇప్పుడు ఇదంతా కూడాను ఎవరికి చెప్తున్నారంటే బ్రహ్మ వాల్మీకి మహర్షికి నువ్వు పూర్వజన్మలో ఇది అని చెప్తూ ఉన్నారు. అందువల్ల ఈ పిల్లవాడు కిరాతకుడిగా మారిపోయాడు. ఎలా మారాడు? ఆయన చెప్పాడు కదా, భృగు వంశంలో సద్బ్రాహ్మణుడైన ప్రచేతసుడి కుమారుడిగా పుట్టాడు కదా, మరి ఈతను కాస్త మళ్ళీ కిరాతుడిగా ఎందుకు ఇది కిరాత వృత్తిలోకి ఎందుకు వెళ్ళాడు? బ్రాహ్మణులు ఎవరు కిరాత వృత్తిలోకి వెళ్ళరు కదా వెంటనే. అంటే ఆయన శాపం ఎలా ఉంది అంటే, అతను భృగువంశంలో ప్రచేతసుడి కుమారుడిగా ఈ హరితుడు జన్మిస్తాడు. జన్మించినప్పటికీ కూడా ఒకరోజు 8 ఏళ్ల పిల్లవాడు అవుతాడు. 8 ఏళ్లకే కూడా అన్ని వేదాలు నేర్చుకున్న ఒక దివ్య జ్ఞాని అవుతాడు. చాలా మంచి జ్ఞానం ఉద్భవిస్తుంది పిల్లవాడికి. ప్రచేతసుడి కుమారుడు కాబట్టి ఇతనికి ప్రాచేతసుడు అనే పేరు ఉందన్నమాట. ఈ ప్రాచేతసుడు ఒకరోజు అడవిలోకి వెళ్ళి, వాళ్ళు అడవిలోనే ఉన్నారు, దండకారణ్యంలోనే. ఆ అడవిలో వెళ్ళినప్పుడు దర్భలు తీసుకురావడానికి వెళ్ళాడు. అలా దర్భలు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, అక్కడ కొంతమంది పక్షులకి వల వేసి దానికి వాటికి కావాల్సినవి వేస్తారు కదా, గింజలు అవి. ఆ గింజలు అవి చల్లుతూ ఉంటాం. ఒక 4-5 బోయేవాళ్ళు అంటే వాళ్ళ వేషధారణ వేరేలా ఉంటుంది కదా. ఈకలు అవి పెట్టుకొని వాళ్ళ వేషానికి ఆకర్షితుడవుతాడు ఈ పిల్లవాడు. ఎందుకు ఆకర్షితుడయ్యాడు అంటే శాపం. ఋషులు గురువులు వాళ్ళ శాపాలు ఎలా ఉంటాయంటే, అప్పటిదాకా బ్రాహ్మణ వంశంలో పుట్టినవాడైనా కానీ అతను అది చూసి ఆకర్షితుడవుతాడు. వాళ్ళ నాన్న తీసుకురమ్మన్న దర్భలు తీసుకురావడం మర్చిపోతాడు. వాళ్ళతో పాటు ఇంటికి వెళ్ళిపోతాడు. చిన్నపిల్లాడు ఎవరో వచ్చారని చెప్పి ఈ కిరాతులు ఎవరైతే బోయేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, పోన్లే చిన్నపిల్లాడుగా మనతోనే ఉంటాడు, మనకేమైనా తక్కువ అనుకుని ఆ పిల్లవాడిని తీసుకుని వెళ్తారు. అలా అప్పటి నుంచి ఈ పిల్లవాడు ఆ బోయ వృత్తిలోనే గడిపాడు. ఇది నీ పూర్వజన్మ వృత్తాంతం ఇది అని చెప్పి బ్రహ్మదేవుడు ఈతనికి తన పూర్వజన్మ వృత్తాంతం చెప్తారు. ఇంతకీ ఇతను పూర్వజన్మలో ఎవరు అంటే వరుణుడి కుమారుడు. వరుణుడి కుమారుడైన హరితుడు. ఆ హరితుడు ఎవరికి పుట్టాడు అంటే భృగు వంశంలో ప్రచేతసుడికి కుమారుడిగా, బ్రాహ్మణ కుమారుడిగా పుట్టినప్పటికీ ఈతను బోయ వృత్తిలో కొన్ని వేల సంవత్సరాలు గడపడం వలన ఇతనిని బోయేవాడు అన్నాడు. అంతే కదా, మనం ఎక్కడ పుట్టామనే దానికంటే మనం ఎక్కడ ఉన్నామనేదే మనకి ఎక్కువ ఇస్తుంది. మనం పుట్టిన దానికంటే కూడా బ్రాహ్మణ వంశంలో పుట్టడం వేరు, అందులో జ్ఞానాన్ని సంపాదించడం వేరు. చాలామంది మంచి మంచి కుటుంబాల్లో పుడతారండి, కానీ కొంతమందికి వాళ్ళ పాపకర్మం అనుకోవాలో ఏమన్నా తెలియదు, కానీ ఏమీ తెలియని వారిలాగా మందబుద్ధులాగా మారిపోతారు. అతను కూడా ఇంతే. ఇప్పుడు అతను బ్రాహ్మణుడిగా పుట్టాడు, కానీ అతని వృత్తి పక్షులను వేటాడే వృత్తిలోకి వచ్చేసాడు. అందుకే ఇతను బోయేవాడే వాల్మీకి. బోయేవాడు ఒక వాల్మీకిగా మారాడు. ఒక బోయేవాడిగా అతని జీవనం కొన్ని వేల సంవత్సరాలు కొనసాగింది. అతను అప్పుడు చేసుకున్న పాపాన్ని మొత్తము కూడా ఈ సంవత్సర కాలం పాటు అహోరాత్రాలు శ్రమించి రామ 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 అనటం ద్వారా అతను తన పాపాన్ని పోగొట్టుకుని మళ్ళీ వాల్మీకి మహర్షిగా మారాడు. అలా ఈ రామాయణాన్ని రాయగలిగే ఒక అదృష్టాన్ని పొందాడు ఎవరు? వాల్మీకి మహర్షి. ఈ వాల్మీకి మహర్షి పోయిన జన్మలో ఎవరు అంటే ఘంటాపదంగా చెప్పండి, వరుణుడి కుమారుడైన హరితుడు. వరుణుడి కుమారుడైన హరితుడు శాపవశాన ఒక బోయవాడిగా ఉండవలసి వచ్చింది. ఆ తర్వాత కూడా తను గొప్పవాడు అవుతాడు అని చెప్పాడు కదా. ఆ గొప్పవాడు ఎలా అయ్యాడు అంటే, మనందరికీ ఇప్పుడు రాముడు కోదండం పట్టుకుంటాడు, ఒక చేతిలో బాణం ఉంటుంది, నీలమేఘ శ్యామం, ఒక భార్య, ఒక మాట, అతని తమ్ములు లక్ష్మణ భరత శత్రుఘ్నులంటే ప్రాణం. అలానే వాళ్ళ నాన్న మాట జవదాటడు, పితృవాక్య పరిపాలకుడు. ఇవన్నీ మనకి ఎలా తెలిసినాయి? ఆ వాల్మీకి మహర్షి రామాయణం రాయడం ద్వారానే మనకు తెలిసినాయి. అంతటి గొప్ప రామాయణాన్ని రచించడానికి ముందు ఇంత పూర్వరంగం కొనసాగింది. ఒక బోయవాడిని రామనామం వాల్మీకి
మహర్షిగా చేసింది. అయోధ్యనేలిన శ్రీరామ ఆదర్శమూర్తివియో రామ, భక్తితో నిన్ను కొలచిన వారికి అభయము నిమ్మా రఘురామ. నీ పాదధూళి స్పర్శ మాత్రమున శిలయ అహల్యగా మారెనట. నీ నామ జపము బోయవాడినే ఋషి వాల్మీకిగా చేసెనట. రామ రామయని పలికిన వారికి భయములెన్నడూ లేనిలేవట. రామ రామయని పలికిన వారికి భయములెన్నడూ లేనిలేవట. కావగరావా కోదండ రామ సీతారామ జయ జయ రామ. అలా మనం ఒక పాట రూపంలో మనం పాడుతున్నాము అంటే ఆ రామనామం చేసిన ఆ తపశక్తి ఉన్న వాల్మీకి మనకి అంతటి గొప్ప గ్రంథాన్ని, ఆ రాముడి తత్వాన్ని, రామాయణంలో ఉన్న ఒక ఆనందాన్ని మనకి తెలియజేయడం ద్వారానే కదా. ఆ వాల్మీకి రామాయణం రచించడం ద్వారానే. మీరు ఎవరైనా కానివ్వండి, ఎటువంటి రామాయణం కానివ్వండి, వాల్మీకి రాసిన రామాయణం తర్వాతనే ఏదైనా. ఎందుకంటే త్రేతాయుగంలో రాముడు జన్మించిన తర్వాత రాముడు అక్కడ ఉంటున్నప్పుడు ప్రెజెంట్ టెన్స్, అతను ఉన్నప్పుడు అతనిని చూస్తూ అతని తర్వాత ఇలా చేస్తున్నాడు అని చెప్పగలిగి రాయగలిగిన కెపాసిటీని సంపాదించుకున్నాడు ఈ బోయవాడు. అంతటి గొప్ప శక్తిని అతను తన జపం ద్వారా చేయగలిగాడు. ఆ జపం ఎలా చేశాడు అంటే ఒక్క నామం, అది కూడా రామనామం. ఆ రాముడి నామాన్ని తలుచుకుంటూ అహల్య ఎలా అయితే అతని రాముడి పాదధూళి ద్వారా తన శాప విమోచనాన్ని పొందిందో, అలానే ఈ కిరాత వృత్తి పాలైన ఈ బోయవాడైన ఈ పిల్లవాడు వాల్మీకిగా మారాడు. ఆ వాల్మీకిగా మారి ఆది కావ్యమైన రామాయణాన్ని రచించాడు. రామాయణం అనేది చాలా గొప్ప గ్రంథం. ఎందుకంటే మనకి జీవితంలో ఎలా ఉండాలి, ఒక తండ్రితో ఎలా ఉండాలి, ఒక తల్లితో ఎలా ఉండాలి, ఒక భార్యతో ఎలా ప్రవర్తించాలి, తమ్ములతో ఎలా ఉండాలి, లేదా మనకి ఎటువంటి ఇబ్బంది అయినా వస్తే మనం దాన్ని ఎలా ఎదుర్కోవాలి అని రాముడు తన ద్వారా అందరికీ తెలియజేశాడు. ఇంకొక ముఖ్య విషయం, రాముడు నేను దేవుడిని అని ఎప్పుడూ చెప్పుకోలేదు. నేను మానవ మాతృడిని కాబట్టి నేను ఋషులని సేవిస్తాను, పెద్దవారిని గౌరవిస్తాను. పెద్దవారిని సేవించడం, గౌరవించడం, నా చుట్టూ ఉన్న వాళ్ళని ఆదరించడం, నాకంటే తక్కువ ఉన్న వాళ్ళని ప్రేమించడం, ఇవన్నీ కూడా ఆయన చేశాడు. కాబట్టి మానవులలో భగవంతుడయ్యాడు. ఒక మానవుడు భగవంతుడిగా ఎలా మారగలడు అనేది మహావిష్ణువు తానే మానవ రూపం ఎత్తి మానవుడైనా సరే తాను అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు అని రామావతారం ద్వారా మనకి తెలియజేశాడు. రావణాసురుడు కోరుకున్నాడు ఏమని, నాకు రాక్షసుల ద్వారా కానీ దేవతల ద్వారా కానీ ఎటువంటి వారి ద్వారా కానీ నాకు ఎటువంటి మరణం లేకుండా చెయ్యి అని చెప్పి శంకరుడికి కోరుకున్నాడు రావణాసురుడు. మానవులంటే మాత్రం మానవుడు తప్ప అని చెప్పి అన్నాడు. అంటే మానవులంటే అతనికి ఏంటి, చిన్న చూపు. ఈ మానవులు ఏం చేస్తారు నన్ను, నేను చాలా శక్తి పరాక్రమవంతుడిని, నేను ఒక రాజఋషిని, ఋషి కదా. రావణాసురుడు ఒక్క తప్పు చేయడం వలన తనకి ఉన్న ఒక దుష్ట స్వభావం వలన అంతటి గొప్పవాడైన రావణాసురుడు రాముడి చేత వధించబడ్డాడు. కానీ రావణాసురుడు ఏం తక్కువవాడు కాదు. వాల్మీకి రామాయణంలో చెప్తాడు, అతనికి ఆడవారి పట్ల ఉన్న దాని వలన అలా ఇది అయ్యాడు, కానీ రాముడు కూడా రావణాసురుడిని జయించేవాడు కాదేమో అని అన్నాడు వాల్మీకి రామాయణంలో. మీరు చదవండి వాల్మీకి రామాయణం, ఎంతటి గొప్ప జ్ఞానాన్ని ఇస్తుంది మనకి. ఎలా మెలగాలి, ఎలా ఉండాలి, భగవంతుడితో ఎలా ఉండాలి, ఋషులు గురువులు మనకి ఎటువంటి జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నారు. అసలు ఇదంతా కాదు, మనం మన జీవనం ఎలా గడపాలి, మన జీవితంలో మనకు వచ్చే ఒడిదుడుకులని మనం ఎలా తట్టుకోగలగాలి అనేదంతా కూడా రామాయణంలో మనకి వాల్మీకి చెప్పాడు.
వాల్మీకి అవన్నీ చెప్పగలుగుతున్నాడు అంటే ఏంటి అర్థం అంటే అతనికి ఆ రాముడి పట్ల ఉన్న ఇష్టము, ప్రేమ. ఆ ప్రేమ అతనికి అంత పని చేయించింది, అంత రామాయణాన్ని రాసే అదృష్టాన్ని కలిగించింది. మరి రామ అనే పదానికి అర్థం ఆనందించువాడు, ఆనందాన్ని పంచేవాడు అన్నావు కదా. మరి రాముడు మానవుడు కదా, మరి దేవుడికి సంబంధించిన వాటికే కదా మనం మాట్లాడాల్సింది అని అంటే అక్కడ ఉన్న అగస్త్య మహర్షి కానీ ఎవరైనా కానీ మహర్షులు తక్కువ వాళ్ళే అక్కడ పేర్లు పెట్టలేదు రాముడు అని. ఆయనని చూస్తేనే భగవంతుడిలా అనిపించాడట బారసాలలో. అందుకని దశరథుడికి ఈతనికి రామ అని పెట్టు అని చెప్పారట. రామ అంటే ఆనందాన్ని పంచువాడు, ఆనందాన్ని ఇచ్చేవాడు అని అర్థం. అలా ఒక మానవుడిగా ఉన్న రాముడిని దేవుడిని చేసింది రామాయణం. ఆ రామాయణాన్ని రాసింది, మొట్టమొదటిగా రాసింది వాల్మీకి మహర్షి. ఆయన 24,000 శ్లోకాలలో రామాయణాన్ని రచించారు. ప్రతి 1000 శ్లోకాలకి ఒకటి మనకి గాయత్రీదేవి అతని అధీనం అయి ఉంటుంది అని బ్రహ్మదేవుడు వరమిచ్చాడు కదా. అలా ప్రతి 1000 శ్లోకానికి గాయత్రీదేవి మంత్రం ఉంది కదా. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అందులో తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి అనేది గాయత్రీదేవి మంత్రం. అలా ఆయన ప్రతి 1000 శ్లోకాలకి కూడా ఆ గాయత్రి మంత్రంలోని ఒక్కొక్క అక్షరాన్ని వచ్చేలాగా రాశారట. ఎంతటి గొప్ప అదృష్టం ఆయనకి! ఎంత ఆయన మనస్సు పనిచేసి ఉండాలి దాని మీద. పక్షుల్ని కొట్టడం ఏంటి, వేటాడటం ఏంటి, ఆ వృత్తిలో ఉన్నవాడు కాస్త మనందరికీ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన రాముడి గురించి చెప్పడం ఏంటి? ఎంత అదృష్టవంతుడు కదా వాల్మీకి. అలా గాయత్రి మంత్రాన్ని ఆయన ప్రతి 1000 శ్లోకాల్లో తత్ స వితుర్వ రేణ్యం, ఆ ప్రతి అక్షరాన్ని కూడా ప్రతి 1000 శ్లోకాలకి ఒక శ్లోకంలో మొట్టమొదటి అక్షరం వచ్చేలాగా ఆయన రాశారట. అనుష్టుప్ ఛందస్సులో రాశారు. అలానే ఈ శ్లోకాలు 24,000 శ్లోకాలు ఆయన రాశారు. ఇంతటి రామాయణాన్ని రాయడానికి అంత శ్రమ పడ్డాడు వాల్మీకి. వాల్మీకి శ్రమ అంతలా అక్కడ ఉంది. కాబట్టి మనం ఇందులో నుంచి ఈ బోయవాడే వాల్మీకి అనే దాని నుంచి మనం ఏం నేర్చుకున్నామంటే కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. సినిమా పాట కాదు, నిజంగానే చెప్తున్నాను. దానికి ముఖ్యమైన ఏదైనా ఎగ్జాంపుల్ ఉంది అంటే వాల్మీకే. అతని కృషి ఎంతో ఉంది, అతని పట్టుదల చాలా ఉంది. అతని మనస్సు నిండా రాముడున్నాడు. మనసు నిండా రాముడు ఉన్నంత మాత్రాన రామాయణం రాయాలని ఎక్కడుందండి? లేదు కదా. శబరి మనసు నిండా రాముడే ఉన్నాడు, మరి ఆవిడ రామాయణం రాయగలిగిందా? రాయలేదు. ఎందుకంటే ఆ అదృష్టం వాల్మీకికే ఉంది. ఆ అదృష్టాన్ని అతనే సంపాదించుకోగలిగాడు. అంతటి అదృష్టాన్ని ఎలా సంపాదించుకోగలిగాడు అంటే కేవలం రామనామం ద్వారానే సంపాదించుకోగలిగాడు. ఆయన 2 అక్షరాలున్న రామనామాన్ని జపిస్తూనే గొప్ప రామాయణాన్ని రాశాడు కదా, ఆది కావ్యమైన రామాయణాన్ని రాశాడు కదా. మనం ఇక్కడ 7 సంవత్సరాల నుంచి దిగంబరా దిగంబరా అని ఒక పెద్ద నామాన్ని మనం 16 రోజుల పాటు మనం అనకపోయినా ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళందరికీ అది వినిపిస్తూనే ఉంటుంది కదా. అలా మనం 16 రోజుల పాటు అనుకుంటూ ఉన్నామంటే మనకి ఎంతటి పుణ్యాన్ని కల్పిస్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. ఆ సాయినాథుడు, ఆ శ్రీపాద శ్రీవల్లభుడు మనకి ఎంతటి అదృష్టాన్ని ఇస్తున్నారు. ఆ అదృష్టం మనకి ఎలా మనని చేరుతుంది అంటే ఒకటే చెప్పాను, రక్షంతి పుణ్యాన్ని పురాకృతాన్ని. ఎప్పుడైనా అదే మనకి. మనం ఏదైనా ఒక పని గుడికి వచ్చి చేస్తున్నాము అంటే అది మనకు తెలియకుండా ఒక పుణ్యాన్ని సంపాదించి పెడుతుంది. మనం ఇక్కడ కూర్చుని రామాయణం లేదా ఏదైనా సత్కథ కానీ ప్రవచనం కానీ మనం వింటూ ఉంటే అది మనకి తెలియకుండా వెనకాల ఉన్న పాపాన్ని మైనస్ చేసుకుంటూ వెళ్తుందన్నమాట. రక్షంతి పుణ్యాన్ని పురాకృతాన్ని. మనం పూర్వజన్మలో చేసుకున్నవి లేదంటే మనం అంతకుముందు చేసుకున్నవి మనకి ఇప్పుడు మంచిని చేకూరుస్తాయి. అలానే ఇక్కడ జపం చేసిన వాల్మీకి తర్వాత ఒక గొప్ప మంచిని చేకూర్చాయి.
ఏంటది? రామాయణాన్ని రాయడం, ఆ రామాయణాన్ని మనకి అందించడం. షోడశాంతిక దీక్షగా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాల్లో మా గురువు గారి మంగళాశాసనాలతో మీరు ఇక్కడ ఈ గురుదత్త పీఠంలో మమ్మల్ని అందరినీ మరొకసారి ఆహ్వానించడం మా అందరికీ చాలా ఆనందమైన విషయం. మీకు కాలాతీతం అవుతూ ఉన్నా కానీ మీరందరూ కూడా శ్రద్ధగా విన్నారని అనుకుంటున్నాను నేను. మీరందరూ శ్రద్ధగా బోయవాడే వాల్మీకి అనే ప్రవచనాన్ని విని మీరందరూ కూడా రామనామానికి ఇంత శక్తి ఉన్నది, రామ అనే ఒక 2 అక్షరాల ద్వారా బోయవాడు వాల్మీకిగా అయ్యాడు అనేది ఎంత నిజమో, మనం చదువుతున్న ఇక్కడ నామం, ఈ శ్రీపాద శ్రీవల్లభుడి నామం మనకి తెలియకుండా మనకి అంతే పుణ్యాన్ని ప్రసాదిస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. కొట్టని చెప్పడం, ఎందుకంటే సామాన్యమైన విషయం అయితే కాదు అది. ఎందుకంటే 16 రోజుల పాటు ఉదయము సాయంత్రము ఎవరైనా కానివ్వండి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఆ నామాన్ని మీరు చెప్తూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు. ఎవరు ఎటన్నా వెళ్ళనివ్వండి, ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా ఉంటారు. అందరూ మానవులు అండి. మానవులకి ఉన్న ఇదేంటంటే కలియుగంలో అలసులు, మందబుద్ధియుతులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, సుకర్మములే అవి చేయజాలరు. ఈ కలియుగమందు మానవులు కావున నెయ్యది సర్వ సౌఖ్యమై అలవడు. ఏమిటన్బొడమునాత్మకు శాంతి మునీంద్ర చెప్పవే అని అడిగాడట సూతుడు సౌనక మహర్షి. సూత మహర్షి అడిగితే, అంటే ఏంటి దీనికి అర్థం అంటే కలియుగంలో మానవుల తీరు ఇలా ఉండబోతోంది, మరి దీనికి ఏంటి అని చెప్పి ఎలా ఉండబోతుందంటే అలసులు. 1 గంట సేపు కూర్చుని ప్రవచనం విన్నామంటే ఇట్లా ఇట్లా ఎంతసేపు అవుతుందో ఏంటో, భోజనం ఆకలి వేస్తుంది, ఈవిడ వదిలేలా లేదు అని అనిపిస్తుంది మనకి. మందబుద్ధియుక్తులు గంట సేపు చెప్పిన ప్రవచనంలో మనకు నచ్చిన కొన్ని ఉంటాయి, అవే మనకు గుర్తుంటాయి. మొత్తం ప్రవచనం మళ్ళీ నాకు చెప్పండి మీరు అని అన్నాను అనుకోండి, నెక్స్ట్ టైం మీరు రావద్దండి మీకు దండం అని చెప్తారు మీరు, అవునా? అలాగా మందబుద్ధియుక్తులు, అది కలియుగంలో మానవుల తీరే, అది మనం చేసిందేం కాదు. మందబుద్ధియుక్తులు, అల్పతరాయువులు. అక్కడ కిరాతుడు బోయవాడు వాల్మీకి మహర్షి అంతకు ముందు కొన్ని వేల సంవత్సరాలు ఉన్నాడు. మనకి ఇక్కడ 100 సంవత్సరాలు ఉంటామో లేదో కూడా గ్యారెంటీ లేదు. ఎవరు ఎప్పుడు ఇదవుతున్నారో తెలీదు. అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, ఎక్కడా లేని రోగాలు వస్తాయి. ఎందుకంటే అది కలి ప్రభావం. అంతకుముందు కరోనా వచ్చింది, అంతకుముందు ఇంకా ఏవేవో చాలా వచ్చాయి. ఒకప్పుడు కలరా అంటే చాలా భయంకరమైన వ్యాధి కలరా. అలా ఉగ్ర రోగాలన్నీ సంభవిస్తూ ఉంటాయి. ఉగ్ర రోగ సంకలితులు, అంతటి ఉగ్రమైన రోగాలచే జ్వరాలచే పీడించబడుతున్నారు ఈ కలియుగంలో మానవులు. సుకర్మములే అవి చేయజాలరు. చేయజాలరు వేరు, చేయరు వేరు. వాళ్ళు చేద్దామని అనుకుంటారు, నేను ఇవాళ గుడికి వెళ్ళాలి, 108 ప్రదక్షిణలు చేయాలి, గొప్పగా నేను భగవంతుని తలుచుకోవాలి అనుకుంటాం. 4 ప్రదక్షిణలు అయిన తర్వాత అబ్బా కాళ్ళు తీపలుగా ఉన్నాయి, భగవంతుడా నేను చేయలేనులే మనసులో అనుకుంటాను అని అనుకుంటాం. ఎందుకు ఇదంతా? సుకర్మములు చేయడానికి కూడా మన మనస్సుకి అంగీకరించకుండా చేసేవారు ఎవరు? కలి. ఆ కలి అనే అలా మనల్ని ప్రేరేపిస్తాడనమాట. సినిమా 3 గంటలు చూడడానికి మనకేమి కాళ్ళు నొప్పులు రావు. ఒక్కొక్కసారి మీరు కాదు, కొంతమంది ఏమవుతుందంటే 1 గంట సేపు ప్రవచనం వినడానికి కూడా నడుము నొప్పి వస్తూ ఉంటుంది. ఎందుకంటే అది వారి మీద కలి అంతగా ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాడు అని అర్థం. సుకర్మములేయవి సేయజాలవి కలియుగమందు మానవులు కావుననేయది సర్వ సౌఖ్యమై అలవడు. ఇంకా వారికి సుఖము శాంతి ఎక్కడ ఉంది? ఎప్పుడు వారి దైనందిన జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, రుణాలు, ఈఎంఐలు, అవి ఇవి ఇన్ని ఉన్నాయి కదా. మరి ఇంకా ఇంతగా ఈ కలి వాటిని పట్టి పీడిస్తూ ఉంటే మరి వాళ్ళకి ఇంకా ఎప్పటికీ వాళ్ళ ఆత్మకి శాంతి ఏంటి అని అడిగారట సూతుడిని సౌనకాది మహర్షులు. అప్పుడు ఆయన చెప్పారట, వర గోవింద కథా సుధారస మహావర్షోరుధార
వర్షం కురుస్తుంది అంటే బీటలు పారిపోయిన ఈ మానవాళి హృదయాలలో ఎవరి మనసుల్లో అయితే కలి ప్రవేశించి నిద్ర లేదా బద్ధకం ఇటువంటి జడత్వమైనవన్నీ మనకి కలి మనని ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు మన మనసు ఒక విధమైన అచేతన స్థితికి వెళ్తుందట. ఎలా అయితే పొలంలో బీటలు పారిపోయి వర్షం పడకపోతే ఎలా ఉంటుందో అలా బీటలు పారిపోయి ఉన్న మనసుకి వర గోవింద కథా సుధారస మహావర్షోరుధార, గోవిందుడి కథలు అనే ఒక అమృతమైన వర్షం కురిసేదాకా వారి మనస్సులలో ఎప్పుడు అలానే ఉంటూ ఉంటుంది. వారి మనస్సుని ఈ అమృతమైన భగవత్ కథలు, భగవంతుడి కథ, అమృతమైన ఆ వర్షధార ఎప్పుడైతే ఆ మనస్సు అనే పొలంలో పడుతుందో అప్పుడు కానీ వీళ్ళకి శాంతి లేదు, వీళ్ళకి సౌఖ్యం లేదు, మోక్షం లేదు, ముక్తి లేదు. ఎవరైతే భగవత్ కథలు వింటారో, భగవంతుడి దగ్గరికి రావాలని కోరుకుంటారో వారందరికీ కూడా భగవంతుడు ఏదో ఒక స్థితిలో, ఏదో ఒక టైంలో, ఏదో ఒక దీనిలో వారి మనస్సుని మార్చుతాడు. వర గోవింద కథా సుధారస మహావర్షోరుధార పరంపరలంగాక ఉదయేంద్ర చంద్ర ఇతరోపాయానురక్తి ప్రవిస్తర దుర్గాంత దురంత దుస్సహ జను సంభావితానేక. ఇలాంటి కలియుగంలో దురంతమైనది, దుస్సాహసమైనది, ముక్తి, మోక్షం అనేవి చాలా పెద్ద పెద్ద పదాలు కదా. ఎంతోమంది ఋషులు, మహర్షులు కొన్ని వేల సంవత్సరాలు తపస్సులు, యాగాలు, యజ్ఞాలు, హోమాలు చేస్తేనే దక్కట్లేదు. మరి అలాంటి మోక్షము చిన్న పని చేస్తేనే అలసిపోయి ఈ కలియుగంలో మానవులకి ఎలా వస్తుంది అంటే కేవలం వారు భగవత్ కథలు వినడం ద్వారా, మాట్లాడడం ద్వారా, లేదా ఎవరైనా చెప్తుంటే శ్రద్ధగా వినడం ద్వారా, వారు చదవడం ద్వారా, రామనామ స్మరణ లాంటి నామస్మరణ ద్వారా వారికి నేను ముక్తిని ప్రసాదిస్తాను అని భగవంతుడు చెప్పాడు. ఎంత సులభతరుడు ఆ భగవంతుడు మన పట్ల. కృతయుగంలో, త్రేతాయుగంలో మనం పుట్టినట్లయితే కొన్ని వేల సంవత్సరాలు యాగాలు, యజ్ఞాలు, హోమాలు, తపస్సులు ఇన్ని చేసినా మరి భగవంతుడు కనిపిస్తాడో లేదో తెలియదు. కానీ మనకి మాత్రం ఆ భగవంతుడే ఇచ్చాడు. ఈ కలి ఇంతగా వీరిని ఇబ్బంది పెడుతుంది, వీరి ఆయు ప్రమాణం చాలా తక్కువ. కాబట్టి ఎవరైతే మనస్సులో భగవంతుణ్ణి తలుచుకుంటారో, ఎవరైతే నామాన్ని స్మరిస్తారో వారికి నేను వెంటనే ముక్తిని ప్రసాదిస్తాను అని చెప్పాడట ఆ విష్ణుమూర్తి. కాబట్టి మనం కూడా ఇక్కడ ఆ నామస్మరణ ఇక్కడ 8 సంవత్సరాల నుంచి జరుగుతుంది. కాబట్టి మనకి కూడా ఏదో ఒక సమయంలో మనసుతో చేస్తాం. ప్రతిసారి మనకి మనసు పని చేయకపోవచ్చు, కానీ గంటలో 1 నిమిషమైనా మనసు పనిచేస్తుంది కదా. ఒక 2 నిమిషాలైనా నిజంగా ఆ శ్రీపాద శ్రీవల్లభుని తలుచుకుంటాం కదా. ఆ 1 నిమిషం చాలు పరమానంద భరితుడై మనకి అంతటి మంచిని, పుణ్యాన్ని, మోక్షాన్ని ప్రసాదిస్తాడు ఆ శ్రీపాద శ్రీవల్లభుడు, విష్ణుమూర్తి, వీరందరూ కూడా. కాబట్టి నామం చెప్పి ఆ భగవంతుడిని మనం చేరదాం. గురువుగారి మంగళాశాసనాలు ఇక్కడ మీ అందరికీ ఖచ్చితంగా ఉండాలి అని కోరుకుంటూ, ఆ సాయినాథుడి అనుగ్రహం ద్వారా ఇంకా ఇలా ఇక్కడ వైభవపేతంగా అన్ని కార్యక్రమాలు జరగాలి. అందరికీ ఆ శ్రీపాద శ్రీవల్లభుడు సాయినాథుడి అనుగ్రహం ఎప్పుడు ఎల్లవేళలా ఉండాలి. వారి మనస్సులు ఎప్పుడు సంతోషంగా ఉండాలి, ఆనందకరంగా వారి జీవితం గడపాలి అని కోరుకుంటూ, ఆ గురుదేవుడు మంగళాశాసనాలు నాకు ఉన్నాయి. ఆయన మా వికనసాచార్య స్వామి మమ్మల్ని ఇక్కడికి పంపించి మీ అందరితో ఇలా మమ్మల్ని మమేకం చేసినందుకు శతదా సహస్రదా మా గురువుగారైన శ్రీ వికనసాచార్య స్వామి వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, సాయినాథుడికి కూడా హృదయాంజలులు ఘటిస్తూ నామం చెప్పి నా ప్రవచనాన్ని ముగిస్తాను. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే
ఓం శ్రీహరి. జై గురుదత్త, శ్రీ గురుదత్త. స్వామివారి అనుగ్రహంతో, గురుగారి ఆశీస్సులతో మరి శౌర్య శాసన నామ సంకీర్తన పారాయణలో భాగంగా బోయవాడే వాల్మీకి అనే విషయం గురించి మనం ప్రవచనం విన్నాం. అంటే మనం ఎంతో అద్భుతమైన విధానంలో ఉన్నామనేది ఈరోజు అమ్మ చెప్పిన మాటల్లో మనకు అర్థమవుతుంది. అంటే నిజంగా మనం అద్భుతమైన విధానంలో ఉన్నామని ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. కానీ చెప్పుకుంటూ పోతూ ఉంటాం, ఇలా చేయడం బాగుంటుంది, అలా చేయడం బాగుంటుంది, ఇలా చేస్తూ ఉంటే మీరు అద్భుతమైన స్థితిలోకి వెళ్తారు. ఏమీ అవసరం లేదు, మీరు ఖర్చు పెట్టడం అవసరం లేదు. ఒక చిన్న నామం చెప్పండి, లేదా మీరు పనులు చేసుకుంటూ మీ స్మరణ చేసుకుంటూ ఉండండి. మీకు నచ్చిన నామం చేసుకోండి, మీరు ధరించుకో. ఎంత ఆనందంగా ఉన్నాడో స్వామి అని ఆనంద పారవశ్యంతో అమితమైన ఆనందాన్ని అనుభవిస్తారు భక్తులు. మరి అలాంటి ఆనందాన్ని అనుభవించడానికి తేలికమైన మార్గం ఏంటయ్యా అనేది ఏంటంటే ఆ బోయవారైనటువంటి ఆ వాల్మీకిగా వచ్చినటువంటి ఆయన అనుభవించిన ఆయన ఆనందాన్ని అనుభవించి ఆచరించి చేసినటువంటి రామనామ స్మరణతోటి ఆయన ఎంతటి గొప్పవారయ్యారు అంటే సాయంత్రం భజన, ఇక లెగిసిన దగ్గర నుంచి దత్తనామ స్మరణతోటి దత్తుడి గురించి మాట్లాడుకోవడంతో సరిపోయింది ఆ 16 రోజులు. ఈ 16 రోజుల్లో మన మాట వరవడిలో తేడా వస్తుంది. ఆ మాటల వరవడిలో తేడా వచ్చే విధంగా స్వామి మనకి కూడా కొన్ని ఇచ్చారు. ఎవరో పెద్ద ఉండి, అయ్యా నారాయణ స్వామి గారు నాన్నగారు మనసు చాలా వేగమైనది, మది చాలా బలహీనమైనది, ఆ వేగమైన మనసుని మదిలో నిలుపుకోవాలి అని ఒక 2 మాటలు చెప్పి, ఆ 2 మాటలు మరి స్వామి ఎలా చెప్పించారు? మనసును తలచర, మనసును తలచర, మనసును తలచర ఓ మనిషి. ఆలోచన నుండి ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది అనేది మన రాజస్వామి నేను చూశాను అన్నమాట. ప్రతి ఒక్కరికి అది ఆ గురువు ఇచ్చే అనుగ్రహం అన్నమాట. జై గురు. జై గురుదత్త. ఓం శ్రీహరి. సభాయ సహజంగా నాకు వేదిక మీద కూర్చొని మీ అందరితో మాట్లాడటం అనేది నాకు సహజంగానే లేదు. ఇక్కడే కాదు, ఎక్కడ కూడా లేదు. కానీ భాగవత కోర్సులో నేను కూడా ఒకడై ఉన్నాను కాబట్టి మీ అందరితో ఎక్కువ సమయం తీసుకొని తక్కువ టైంలో మాట్లాడేస్తాను. గురుముఖంగా ఉంటూ ఆధ్యాత్మిక అనేది ఉండే వాళ్ళకి గురువు గారు వాళ్ళకి సేవ ప్రత్యేకంగా మనం చేయాల్సిన పని లేదు. వాళ్ళతో సహజీవనంగా ఉండి వాళ్ళ సన్నిధిలో ఉంటే మనం ప్రత్యేకించి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అలా జ్ఞానం వృద్ధి చెందుతుంది. ఇప్పుడు ఉదాహరణకి శ్రేయశ్రేణి చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నా. బ్రహ్మమానస పుత్రులో ఏ విధంగా అయితే పుట్టడంతోనే ఏ విధంగా అయితే వాళ్ళ యొక్క స్థితిని ఎట్లయితే వచ్చి ఉన్నారో అలానే మా గురుగారి యొక్క హృదయమే శ్రేయస్సు.
ఎందుకంటే చెప్తున్నంతసేపు కూడా మన దృష్టి పక్క వాళ్ళ మీదో లేకపోతే వెనక ఉన్న వాళ్ళ మీదో ముందున్న వాళ్ళ మీదే ఉంటుంది. కానీ వేదికపై ఉన్నటువంటి ప్రవచనం చేసే స్థితి ఎలా ఉండాలంటే మన కళ్ళు మీ అందరినీ చూస్తూనే ఉంటుంది, కానీ మీలో ఉన్న పరమాత్మ శ్రీహరి కానీ వాళ్ళకి కనపడాలి. ఆ స్థితిలోకి వెళ్ళి కూర్చొని చెప్పగలిగితేనే ప్రవచనం యొక్క వృద్ధి జరుగుతుంది. వాళ్ళు చూస్తున్నారని కానీ పక్కన వాళ్ళు చూస్తున్నారని కానీ లేదు నిద్రపోతున్నారని దాని దృష్టిలోకి వెళ్తే అది అక్కడ ఆ స్థితిని తప్పిస్తుంది. అలానే ఆ స్థితిలో ఆధ్యాత్మిక చాలా చిన్న వయసులోనే ఆధ్యాత్మికత అనేది స్థితిని చిన్నతనంలోనే గురువుగారి దగ్గర నుంచి తన యొక్క విద్యాభ్యాసం కానీ ఈ ఆధ్యాత్మికటువంటి వాతావరణాన్ని కానీ తను చాలా అభివృద్ధి గ్రహించుకున్నది నాకు చాలా సంతోషంగా ఉంది. గురువుగారు వస్తే ఎంత ఫీల్ అయి ఉన్నానో భాగవత గోష్ఠి కూడా ఆ విధంగానే స్థితికి తీసుకొస్తున్నారు. అది నాకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. ఇంతకు మించి మీకు ఇంకా ప్రత్యేకించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. వర్షపు జల్లు యావత్ ప్రపంచం మొత్తం దేశం మొత్తం కూడా వర్షం జల్లు కురుస్తూ ఉంటుంది. వాళ్ళకి కాలం అనేది కానీ నది అనేది కానీ చెరువు అనేది కానీ ఏముండదు, జల్లు ప్రసరిపరుస్తుంది. ఆ యొక్క వర్షపు బిందు ఏ క్షేత్రంలో అయితే పడి అది గంగా తీర్థం కానీ మురికాలకు మురుగు తీర్థం కానీ మన విషయవాసనలు అనే దానికి ఆధ్యాత్మికంగా ఎవరికి వాళ్ళు వృద్ధి చెందుకోవాలి, ఎవరికి వాళ్ళు పెంపొందించుకోవాలి. అది నామంగా కానీ నవయుధ భక్తి మార్గాలు ఇచ్చారు. బాబాగారు లక్ష్మీబాయి కూడా చివరి స్థితిలోకి నవయుధ భక్తి మార్గాలు ఇచ్చున్నారు. దేని ఒంటిగామతో ఒకటన్నా పట్టుకొని భగవంతుల యొక్క చెవులు అవుతా ఉండడానికి అవకాశం. ఇంకా దగ్గరగా ఇచ్చినటువంటి అవకాశం ఏంటంటే నామం. హలో నామస్మరణ. నామాన్ని మించిన యజ్ఞం కానీ పూజ కానీ ఏమీ లేదు. మనకు చెప్పినటువంటి అష్టాక్షర మంత్రం కానీ పంచాక్షర మంత్రం కానీ ఇతరత్ర ఏదైనా కానీ నామాన్ని ఎవరికి వాళ్ళు స్మరణ చేయాలి. జీవాత్మ పరమాత్మ సంకేతంగా నామం జరగాలి, జపం జరగాలి. అటువంటి అవకాశాన్ని ఈ యొక్క ప్రాంగణంలో ఈ యొక్క దత్తసాయి స్తూపం ప్రాంగణంలో నామయజ్ఞం అనేది జరగడం అది ఆదిగురు అయినటువంటి దత్తాత్రేయుడి సంకల్పం మాత్రమే. శ్రీపాదముడు చిత్తం అది ఒక సంకల్పం మాత్రంగానే జరుగుతుంది. ఎవరికి వాళ్ళు ఆస్వాదించాలి. ఎవరికి వాళ్ళ వృద్ధులు ఏదో చెప్తున్నారు, షోడశానికంగా నామం జరుగుతుంది, వస్తున్నాము, వింటున్నాము, ప్రసాదంగా తీసుకుంటున్నాము మాత్రంగా కాకుండా ఎవరికి వాళ్ళు కూడా వృద్ధికి రండి. గురువు అనేవాడు అజ్ఞానం నుంచి విజ్ఞానానికి చివరి మార్గమే గురువు. అది మనకి ఎక్కువ కాకుండా మనం వాల్మీకి లాగా 100,000 సంవత్సరాలు చేయాలని సాధ్యపడదు. దానికి అది ఎందుకు జరిగిందో 48 సార్లు 47 సప్తాహాల అనుకుంటూ 49 సార్లుగా చేయాలని చెప్పి సంకల్పించుకున్నారు. అది మన సంకల్పం కాదు. ఎందుకు 49 సార్లు అంటే ఎవరు ఉంటాయి? మా చిరంజీవి సౌభాగ్యవంతమైనటువంటి శ్రేయస్సుకి అనేక మంగళాశాలను కోరుకుంటూ అందరికీ కూడా ఆ గురు అనుగ్రహ ఆశీస్సులు
కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై గురుదత్త. లేదు